Yeah, hi, all. Good morning. I am Adipal. Can you please confirm through chat? Good morning, everyone. Let me try to share my screen. Sorry, guys, my voice is very low. Am I audible now? 1 second, please. Yeah, fine. Today we'll try to understand about RDS, guys. Okay, today and tomorrow. రేపు వచ్చేసి ఆర్డిఎస్కి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ రిప్లికేషన్స్ అవన్నీ చూద్దాం. బట్ వాట్ ఈస్ ఆర్డిఎస్, ఎలా కాన్ఫిగర్ చేయాలి, డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఓకే, ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ డిస్కస్ టుడే. మీకు స్టార్టింగ్లో విపిసి కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మనం డిస్కస్ చేసాం. ఓకే, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ విపిసి కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసాం. మనకి ఒక విపిసి మనం క్రియేట్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మనకి అప్లికేషన్ సర్వర్స్, వెబ్ సర్వర్స్, డేటాబేస్ సర్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వరు, ఓకే, అలానే అప్లికేషన్ సర్వరు అండ్ డేటాబేస్. ఓకే, క్లియర్గా చెప్పుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ వెబ్ సర్వర్ మనం ఎక్కడ లాంచ్ చేయాలా? వెబ్ సర్వర్ యూ కెన్ లాంచ్ ఇట్ ఇన్ ఏ పబ్లిక్ సబ్నెట్. బట్ అప్లికేషన్ సర్వర్స్ అండ్ డేటాబేస్ సర్వర్స్ వేర్ యూ నీడ్ టు లాంచ్ ఇన్ ఏ ప్రైవేట్ సబ్నెట్. జనరల్గా ప్రైవేట్ సబ్నెట్, ఎందుకంటే మనం ఇవి ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ చేయం. ఓకే, ఈ పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్స్ అని ఇలా మనకి వేర్ ఇట్ ఆల్ దీస్ సబ్నెట్స్ విల్ బి దేర్ ఇన్సైడ్ ఏ విపిసి. ఒక విపిసి లోపల ఉంటాయి. మీకు ఆ రోజు క్లియర్గా చెప్పుంటాను. పబ్లిక్ అంటే వెబ్ సర్వర్స్ కోసం ఒక రెండు సబ్నెట్స్, ఓకే, అప్లికేషన్ సర్వర్స్ కోసం ఒక 2 సబ్నెట్స్, డేటాబేస్ కోసం ఒక 2 సబ్నెట్స్ని క్రియేట్ చేసి వాటిల్లోనే జనరల్గా ప్లేస్ చేస్తుంటాం. ఓకే, అప్లికేషన్ సర్వర్స్ని ప్లేస్ చేయడం కోసం ఒక 2 సబ్నెట్స్, ఓకే, మినిమం నేను చెప్పేది. ఓకే, అలానే వెబ్ సర్వర్స్ని మనం ప్లేస్ చేయడం కోసం ఒక 2 సబ్నెట్స్, డేటాబేస్ని ప్లేస్ చేయడం కోసం ఒక 2 సబ్నెట్స్ అని స్టార్టింగ్ విపిసి ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు అక్కడ డిస్కస్ చేసి ఉంటాను. ఓకే, ఈరోజు క్లాస్ మనం ఏం చేద్దాం అంటే, ఒక డేటాబేస్ తీసుకుందాం. ఒక డేటాబేసు ప్రైవేట్ సబ్నెట్స్ని ఒక మినిమం 2 ప్రైవేట్ సబ్నెట్స్ కావాలి గైస్. మన ఆర్డిఎస్ ఓన్ విపిసిలో మనం లాంచ్ చేయాలంటే మినిమం ఒక 2 ప్రైవేట్ సబ్నెట్స్ కావాలి. ఒక విపిసి తీసుకుందాం. ఓకే, ఒక విపిసి, లెట్ మీ టేక్ వన్ విపిసి. దిస్ ఇస్ మై విపిసి. ఓకే, ఈ విపిసిలో వాట్ ఆర్ ఆల్ ద కాంపోనెంట్స్ యూ నీడ్ టు కాన్ఫిగర్? ఓకే, ఇంటర్నెట్ గేట్వే నీకు స్మాల్గా రాసేస్తున్నాను, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ కావాలంటే మనకి ఇంటర్నెట్ గేట్వే కావాలి. ఓకే, అలానే లెట్ మీ టేక్ వన్ సబ్నెట్, దట్ ఈస్ 2 సబ్నెట్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. ఓకే, ప్రైవేట్ సబ్నెట్స్. Let me take, this is the private subnet 1. Okay, let me take small one. This is private subnet 1. If you want to take one more private subnet 2. Okay, ఈ రెండు ప్రైవేట్ సబ్నెట్స్ you can create a route tables. For this, if you want to create separate route table, no problem. And if you want, you can create a public subnet. This is route table 1. This is route table 2. For this also you can create a route table 3. వీటిని అసోసియేట్ చేయాలా? ఓకే, ఈ పబ్లిక్ సబ్నెట్లో ఉన్నటువంటి రౌట్ టేబుల్కి వీ నీడ్ టు యాడ్ ద ఇంటర్నెట్ గేట్వే రికార్డ్. ఎందుకంటే ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవ్వడం కోసం. ఓకే, అదర్ దాన్ దిస్ వాట్ వీ కాన్ఫిగర్డ్. ఓకే, ఫైన్, దిస్ ఈస్ ఇనఫ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ సబ్నెట్లో కానీ బ్యాక్గ్రౌండ్లో వీఆర్ ట్రయింగ్ టు ఇన్స్టాల్ ద ఆర్డిఎస్. ఓకే, RDS, fully managed AWS service, guys. This is
మనం మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఏడబ్ల్యూఎస్లో మనం ఒక ఈసీటీ మిషన్ లాంచ్ చేసి ఆ ఈసీటీ మిషన్లో మనమే మాన్యువల్గా కాన్ఫిగర్ చేసుకోవచ్చు కదా అని అంటే ఎవ్రీథింగ్ యూనిట్ టు మేనేజ్. యూనిట్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ మనమే స్క్రాచ్ నుంచి ఇన్స్టాల్ చేసి బ్యాకప్స్ కానీ మొత్తం మనమే మేనేజ్ చేయాలి. అలా కాకుండా ఫుల్గా కంప్లీట్గా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మనం మేనేజ్ చేయాలంటే ఏడబ్ల్యూఎస్లోనే ఒక సర్వీస్ ఉంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆర్డిఎస్. ఓకే, ఫైన్. లెట్ మీ గో ఆన్ ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ గైస్. మీకు ఆల్రెడీ సిఐడర్ రేంజెస్ అవన్నీ మీకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా విపిసిని క్రియేట్ చేసి టైం వేస్ట్ లేకుండా డైరెక్ట్గా నేను లాగిన్ అయి చేసేస్తున్నాను. లెట్ మీ గో టు మై మేనేజ్మెంట్ కన్సోల్. Click on sign into console. Username is, this is my username, password. Okay, for this we need a VPC. Okay, let me go to VPC. Okay, fine. Let me go to VPC, create a VPC. Let me go to your VPCs. Okay, let me create a VPC, that is default VPC. VPC name I'm giving production VPC. Okay, what is the VPCC header? For example, I'm giving this private IP 192.168.0.0/16. I'm giving this is the VPCC header. Let me create a VPC and let me go and create a subnets. Okay, as of now, let me create two private subnets in same VPC. Okay, subnet name I'm giving, what is VPC name I'm giving? Okay, production VPC. Okay, private subnet 1. Private subnet 1 I am giving for reference. ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేస్తాం, వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ దిస్ వన్ ఇన్ 1A. ఓకే, ఫైన్. లెట్ మీ గివ్ ద సిఐడిఆర్ 192.168. ఓకే, 1.0/24. 256 IPs will be generated. 1, 2, 3 అలా ఇంక్రీజ్ చేస్తాను. ఫైన్, లెట్ మీ స్క్రోల్ డౌన్. If you want to add one more subnet, yes, you can add it. Subnet name is, for example, I'm taking this one as, okay, production private subnet 2. Okay, where I am trying to launch 1B. Here, let me give the subnet header 192.168.0 sorry 2.0/24. Here also we are giving, మీరు ఓవర్లాప్ ఉంటే తీసుకోదు. టూ సబ్నెట్స్ ఐ క్రియేటెడ్. ఓకే, ఫర్ ఏదైనా మీకు ఒక జంప్ హోస్ట్, ఎందుకనంటే ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ని మనం డైరెక్ట్గా కనెక్ట్ కాలేం గైస్. ఓకే, సపరేట్ విపిఎన్స్ అలా ఎస్టాబ్లిష్ చేసి అలా చేయొచ్చు, కానీ బట్ మనం యాజ్ ఆఫ్ నో మనం డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్స్లో మనం జంప్ సర్వర్ని లాంచ్ చేసుకొని ఆ జంప్ సర్వర్ నుంచి మనం ఇక్కడ కనెక్ట్ కావాలి. జంప్ సర్వర్ మస్ట్ బి దేర్ ఇన్ పబ్లిక్ సబ్నెట్. జంప్ సర్వర్ ఖచ్చితంగా మన పబ్లిక్ సబ్నెట్లో ఉండాలి కాబట్టి దానికోసం కూడా నేను మళ్ళా ఎందుకని ఇప్పుడే క్రియేట్ చేసేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మై సబ్నెట్ నేమ్, థర్డ్ సబ్నెట్ నేమ్ ఈస్, దిస్ ఈస్ ఓకే పబ్లిక్ సబ్నెట్ 1. ఓకే, పబ్లిక్ సబ్నెట్ అని ఇస్తానులే. ఓకే, ఫైన్. ఏ అవైలబిలిటీ 1Cలో లాంచ్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. లెట్ మీ గో అండ్ ట్రై టు క్రియేట్ 192.168.3.0/24. Here also I am taking 256 IPs. If you want, you can add later also, you can do it, no problem. Let me create a subnet. Three subnets it is creating. Three subnets it is creating. Three subnets are created. Three subnets are created. Fine. Let me go on to create a route table. Okay, let me create a route table. This is my VPC. Sorry, what is that? Production VPC. Production VPC route table. Private route table. Private route table. ఏ విపిసిలో క్రియేట్ చేస్తున్నాను, దిస్ ఇస్ ద విపిసి.
Okay, create a route table. Once you created a route table, please make sure to associate it with subnets. Go and edit the subnet. What subnets? Private subnets ki associate చేస్తున్నాను. Just I'm creating only one route table for both the subnets. Just I'm creating only one route table for both the subnets because both are public. Okay, let me create yes, if you go to subnet associations also, two subnets are associated with this route table. Let me go and create one more route table. Let me create a route table. Okay, this route table name is, for example, my VPC public route table. Public route table. Yes, I created public route table inside the same VPC. Inside the same VPC, I created public route table. Let me associate it with my subnet. Okay, what is my subnet? This is my public subnet. Let me go and try to associate. This part is also done. This part is also done. Next, what we required, for example, if you want to connect to a gem server internet, then what you need to do, you need to create, okay, uh, production, okay, production internet gateway, production VPC internet gateway. I'm giving name. Okay, let me create this gateway and let me go and try to attach this to my VPC. Select your VPC, then attach this to VPC. It is done. What next? This is also done. Then this record need to be entry in this public route table. Let me go to route table. Okay, what is my public route table? This is my public route table. Open my public route table. Okay, let me try to edit the route. Okay, we need to add the internet gateway record here. Okay, fine. Let me add that internet gateway record. This is my internet gateway. Let me click on save changes. Everything, my network is ready. Next, okay, inside this we need to launch an relational database as a service. మనకి AWS, I think it is supporting 8 type of databases, guys. Even non-relational database also it will support to DynamoDB. We'll discuss the DynamoDB also, no problem. Okay, fine. What is database generally? First, try to understand the DB terminology. What is database generally? Okay, database ఎందుకు యూస్ చేస్తాం మనం? To store the data in it. If it is RDBMS, Relational Database Management, RDBMS అయితే you need to store the data in the form of tabular format. రోస్ అండ్ కాలమ్స్లో మనం డేటాని స్టోర్ చేస్తాం. రోస్ అండ్ కాలమ్స్లో మనం డేటాని స్టోర్ చేస్తాం. ఈ డేటాను మనం రిట్రీవ్ చేయాలి అని అంటే యూ నీడ్ టు రైట్ ఏ స్ట్రాంగ్ ఎస్క్యూఎల్. నీకు స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉండాలి ఎస్క్యూఎల్ మీద. బట్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ మనం క్వరీస్ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఈ కాన్ఫిగరేషన్ అంతా సెటప్ చేయడం ఇవన్నీ చూసుకుంటే చాలు. డేటాబేస్ టీమ్ యాక్చువల్గా డేటాబేస్ టీమ్ నీడ్ టు టేక్ కేర్ అబౌట్ ద క్వరీస్ రాయడం, ఒక ఇండెక్సెస్ అన్ని క్రియేట్ చేయడం, ఫాస్ట్గా క్వరీస్ అన్ని ఇవ్వడం, అంటే రిజల్ట్ ఇవ్వడం, అటువంటివన్నీ చూసుకోవాల్సిన బాధ్యత డీబీ టీమ్ది ఉంటుంది. ఓకే, చూద్దాం ఈరోజు కొన్ని ఫ్యూ క్వరీస్ కూడా. ఒక మీరు ఏ టూల్స్ని యూస్ చేస్తే క్వరీస్ రాయొచ్చు, బట్ బేసిక్ మ్యాథమెటిక్ అండర్స్టాండింగ్ ఉంటే చాలు. బేసిక్ మ్యాథమెటిక్స్ అండర్స్టాండింగ్, ఓకే, కండిషన్స్ రాయడం అటువంటివి తెలుసుంటే చాలు. నీకు ఏం కావాలో మీరు ప్రాంప్ట్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా క్వరీస్ జనరేట్ అవుతాయి. ఆ క్వరీస్ని తీసుకుని వచ్చి ఇక్కడ రన్ చేయొచ్చు. ఎందుకంటే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా మనకి రైట్ యాక్సెస్ ఉండదు డీబీ మీద. బట్ యా, ఓకే, ఫైన్. నౌ ఐ నీడ్ టు క్రియేట్ అన్ RDS. Okay, Aurora and RDS. This is AWS service, guys, completely. Okay, this is the dashboard. Okay, let me try to open VPC in a separate tab. Okay, let me go to here. Okay, fine. Here, what you need to do, ఇక్కడ ఏదైతే డేటాబేసెస్ మీరు క్రియేట్ చేసి ఉంటారో ఆల్ డేటాబేసెస్ ఇట్ విల్ షో హియర్. ఓకే, క్వరీ బ్యాక్ ఎండ్లో ఏవైతే స్నాప్ షాట్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయో, లేదంటే ఆటోమేటెడ్ బ్యాకప్స్ ఏదైనా ఎనేబుల్ చేసుంటే ఆల్ దీస్ థింగ్స్ విల్ బి స్టోర్డ్ హియర్. ఓకే, ఫైన్. అలానే పారామీటర్ గ్రూప్స్ ఆల్సో హియర్ ఇట్ ఈస్ షోయింగ్. మల్టీ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ మెయిన్ కాన్సన్ట్రేషన్, లెట్ మీ గో అండ్ క్రియేట్ ఏ డేటాబేస్. When you are creating a database, okay, let me click on create database. Here you will see that express configuration అంటే ఓన్లీ డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చేస్తారు. గో టు ఎక్స్ప్రెస్ కాన్ఫిగరేషన్, డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చేస్తాడు. ఆటోమేటిక్గా డైరెక్ట్గా మనం ఒకటేసారి ఒకటే క్లిక్తో, సింగిల్ క్లిక్తో మనం క్లిక్ చేసేయచ్చు. బట్ దట్ ఈస్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. ఓకే, డేటాబేస్ ఇంజిన్ వర్షన్ కానీ, ఓకే,
క్లస్టర్ ఐడెంటిఫైర్ కానీ డేటాబేస్ ఇన్స్టెన్స్ టైప్ కానీ ఎవ్రీథింగ్ ఓల కంట్రోల్లో ఉంటుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు గో విత్ దిస్ ఆప్షన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ గోయింగ్ విత్ దిస్ ఈజ్ వన్ టైమ్ యాక్టివిటీ కేస్. డైలీ ఏం మనం చేసేది ఏమి ఉండదు. ఒకసారి సెటప్ చేస్తే దాన్ని మానిటరింగ్ చేసుకుంటూ ఉంటే చాలు. ఫుల్లీ కాన్ఫిగరేషన్. ఓకే, ఫుల్ కాన్ఫిగరేషన్. హియర్ మీరు కొన్నిసార్లు ఫ్రీ టైర్ అకౌంట్ యూస్ చేస్తున్నప్పుడు అన్ని డేటాబేసెస్ ఇక్కడ లోడ్ అవ్వవు. మీరు ఫ్రీ టైర్ అకౌంట్ ఇనిషియల్గా యూస్ చేస్తున్నప్పుడు అన్ని డేటాబేసెస్ ఇక్కడ లోడ్ అవ్వవు. ఓకే, హియర్ యూ విల్ సీ దట్ 8 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. ఓకే, MySQL అండ్ PostgreSQL. ఇట్ ఈస్ మెయిన్లీ డిసైన్డ్ అరోరా అంటే వాళ్ళు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఓన్ డీబీస్ కేసు ఇవి. అండ్ ఈవెన్ MySQL యూ గైస్ ఆర్ హార్డ్ అబౌట్ దట్ ఇన్ మార్కెట్. MySQL, PostgreSQL, ఓకే, MariaDB, Oracle, ఓకే, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, IBM DB2, ఇలా చాలా డేటాబేసెస్ ఉంటాయి. బట్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ MySQL. దట్ అస్ యూజర్ ఫ్రెండ్లీ. నేను ఇంతకుముందు మనం MySQL క్వరీస్ కూడా నేను చాలా రాస్తుంటాను. ఎందుకంటే మా దాంట్లో డైరెక్ట్గా MySQL పాడుగానే డిప్లాయ్ చేస్తుంటాడు. MySQL, కౌచ్ బేసు, ఎలాస్టిక్ సర్చ్ DB, 3 డేటాబేసెస్ ఉంటాయి. ఫైన్. నెక్స్ట్ చూస్ ఏ డేటాబేస్ క్రియేషన్ మెథడ్. ఫుల్ కాన్ఫిగరేషన్, ఈజీ క్రియేట్. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఈజీ క్రియేట్, ఆటోమేటిక్గా వాళ్ళు కొన్ని స్టెప్స్ ఇచ్చేస్తారు. ఆ స్టెప్స్ని ఫాలో అయిపోయి డైరెక్ట్ మనం క్రియేట్ అని కొడితే క్రియేట్ అయిపోద్ది. బట్ దట్ ఈస్ నాట్ హైలీ రికమెండెడ్. లెట్ మీ గో విత్ full configuration. Let me go with full configuration. Here you will see that okay, multi-AG database cluster deployment, minimum 3 instances. Multi-AG database instance, minimum 2 instances required. Single AG లో ఒక ఇన్స్టెన్స్ చాలు. ప్రస్తుతానికి వీ విల్ గో ఫర్ ద సింగిల్ ఏజీ. ఓకే, సింగిల్ ఏజీ రావాలంటే యూ కెన్ గో అండ్ సెలెక్ట్ శాండ్ బాక్స్. ఆటోమేటిక్గా శాండ్ బాక్స్ వస్తుంది. లేదు ప్రొడక్షన్ అయితే మినిమం డెఫినెట్లీ ఇఫ్ ఆర్ గోయింగ్ టు సింగిల్ ఏజీ, ఈజ్ ఇట్ గోయింగ్ టు హౌ మెనీ ఇన్స్టెన్సెస్, దిస్ ఈస్ నాట్ హైలీ రికమెండెడ్. మీకు ఆల్రెడీ మీరు ఎప్పుడైతే ప్రొడక్షన్ సెలెక్ట్ చేసుకుంటారో దే ఆర్ గోయింగ్ విత్ మల్టీ ఏజీ ఓన్లీ. బట్ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్లో జనరల్గా బ్యాక్ ఎండ్లో సింగిల్ ఇన్స్టెన్సే AWS టీమ్ మెయింటైన్ చేస్తుంది. బట్ ఈ రెండు ఆప్షన్స్ గురించి విల్ ట్రై టు డిస్కస్ ఇన్ నెక్స్ట్ సెషన్ గైస్. ఓకే, రీడ్ రైట్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయని. ఓకే ఫైన్. దెన్ MySQL సెట్టింగ్స్. ఓకే, okay, engine version it is showing. Okay, this is the version. If you want to, you can go with the different version also. This is the engine version they are suggesting. Whatever they are suggesting, let me go with default value. MySQL engine. Okay, you want any support from the RDS team from AWS side, this is additional charges will be there. Okay, if it is production, then better to take the support from the AWS team. But as of now we are going with free tier. I'm not going to take any support. Okay, DB installer, DB instance identifier. You can give, for example, KKDevOps, MySQL DB. Okay, this is not a database. Instance identifier, just instance ID. It is like a tag. Then it's very, very important. Master username, generally you can keep it as admin only. Sometimes you can keep it as B2B admin. Okay, డిఫరెంట్ నేమ్తో ఇస్తుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ గోయింగ్ విత్ డేటాబేస్ మాస్టర్ యూసర్ నేమ్. మనం లాగిన్ అయ్యేటప్పుడు వీ నీడ్ టు యూస్ ద అడ్మిన్ ఓన్లీ. ఓకే, క్రెడెన్షియల్స్ మేనేజ్మెంట్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు యూస్ వాట్ ఎవర్ దే ఆర్ ప్రొవైడింగ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ ద సెల్ఫ్ క్రెడెన్షియల్స్. ఇఫ్ యూ వాంట్ జనరేట్ ఏ పాస్వర్డ్, ఆటో జనరేటెడ్ ఆల్సో ఫైన్. లెట్ మీ గివ్ ద మాస్టర్ పాస్వర్డ్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. వెన్ యూఆర్ గివింగ్ ద మాస్టర్ పాస్వర్డ్, ఇట్ విల్ నాట్ అలౌ ఎట్ ద డేట్స్. ఓకే, ఈ సింబల్స్ అలౌ చేయదు కదా. ఒకసారి చూసుకోండి. మీరు పాస్వర్డ్స్ ఎక్కువ ఎట్ ద డేట్ ఇస్తుంటారు. ఇక్కడ ఎట్ ద డేట్ ఇస్తే అలౌ చేయదు మిమ్మల్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గివ్ మై పాస్వర్డ్. దిస్ ఈస్ మై పాస్వర్డ్. మీకు పాస్వర్డ్ తెలిసినంత మాత్రాన యూ కాంట్ ఏబుల్ టు యాక్సెస్ మై అప్లికేషన్. వై? టెల్ మీ. నీకు నా డేటాబేస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిస్తే ఆర్ ఏబుల్ టు కనెక్ట్ మై ఇన్స్టెన్స్. అంటే అన్లెస్ నేను ఈ డేటాబేస్ని పబ్లిక్గా ఎక్స్పోజ్ చేసి తప్పితే మీకు నా డేటాబేస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిస్తే మీరు కనెక్ట్ అవ్వగలరు. జనరల్గా మనకి కార్పొరేట్ నెట్వర్క్లో నెట్వర్క్ టీమ్ ఒక VPN సెటప్ చేస్తారు. ఆ VPN కనెక్ట్ అయితేనే యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆ కార్పొరేట్ నెట్వర్క్ VPN ఇక్కడ లేదు కాబట్టి వాట్ ఐ కెన్ డూ, ఈ డేటాబేస్ నేను ఇంటెన్షనల్గా పబ్లిక్ ఎక్స్పోజ్ చేసేస్తాను. లేదు పబ్లిక్ ఎక్స్పోజ్ చేయకపోతే నేను ఈ AWSలో ఉన్నటువంటి జెమ్ సర్వర్కి SSH చేసి ఇక్కడి నుంచి నేను డేటాబేస్ని కనెక్ట్ అయ్యేదానికి ట్రై చేస్తాను లైనెక్స్ మిషన్ నుంచి. ఓకే, ఐ విల్ షో దట్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్.
Okay, I given my password. Okay, fine. I given my password. Let me scroll down. I am going with password authentication only. Okay, whatever the username and password you are giving, we are going with password authentication. If you are going with IAM database authentication, నీ ఐఏఎం యాక్సెస్ వ్యాలిడేట్ చేసిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ వ్యాలిడేషన్స్ ఇవన్నీ చేయడం ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కాబట్టి జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ ఆర్ గోయింగ్ విత్ పాస్వర్డ్ అథెంటికేషన్ ఓన్లీ. Okay, DB instance class we are going for burstable classes only. This is the instance type we are going because I'm in a free tier account, guys. Because companies లో మీకు డైరెక్ట్గా నీకు AWS కార్పొరేట్ అకౌంట్ కానీ ఉంటే all instances will be shown here. Because I'm going with free tier account, I'm going with the 2 core CPU, 1 GB RAM. Okay, fine. Then storage. Okay, here GP2 input output operations, that is volume type. Then you can go with GP3. This is the recent one and better performance you will get it. And allocated storage 20 GB. This is not instance storage. This is database storage. 20 GB you are taking. Okay. Scroll down. If you go to additional configuration, if you are enabling storage auto scaling, what will happen? It will go up to this much storage, guys. This is the max. Okay, this is the max up to 6144 GB. Fine. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద మినిమం స్టోరేజ్ ఐఎమ్ టేకింగ్ 20 GB. మినిమం స్టోరేజ్ ఐఎమ్ టేకింగ్ 20 GB. ఓకే, జస్ట్ యూ కెన్ టేక్ ఎనీథింగ్ ఈస్ ఫైన్. నెక్స్ట్ టైము మనం దీన్ని ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేయాలంటే మనం ఇది ఎనేబుల్ చేసుకుంటే AWS నీడ్ టు టేక్ కేర్. ఎనేబుల్ ద స్టోరేజ్ ఆటో స్కేలింగ్. 20 GB ఫిల్ అయిపోతే వాట్ ఈస్ ద నెక్స్ట్ జీబీ? ఓకే, 10% ఆఫ్ కరెంట్ జీబీ ఆర్ 5 GB. వాట్ ఈస్ ద మ్యాక్సిమం, గైస్? వాట్ ఈస్ ద మ్యాక్సిమం? 10% ఆఫ్ 20 GB, 2 or 5 GB. 25 GB next allotment will happen. Are you understood? 10% of existing storage or 5 GB. How much? 25 GB. For example, కరెంట్ స్టోరేజ్ 100 GB ఉందనుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంక్రిమెంట్లో ఎంత పడుతుంది? 10% ఆఫ్ కరెంట్ స్టోరేజ్ ఆర్ ఎల్స్ 5 GB. హౌ మచ్ మ్యాక్స్ ఇట్ విల్ గో? 10% ఆఫ్ కరెంట్ జీబీ, కరెంట్ స్టోరేజ్ 10 GB కాబట్టి 11 GB వెళ్తుంది. ఇలా ఇంక్రిమెంట్ అవుతుంటుంది బ్యాక్ అండ్ ఆటో స్కేలింగ్. ఫైన్. Maximum threshold we are setting it to 1000 GB. Fine. Then how can you connect this database? How can you connect this database? ఓకే, ఇక్కడ ఉన్నటువంటి నువ్వు లాంచ్ చేస్తున్నటువంటి డేటాబేస్ని ఎలా కనెక్ట్ అవుతావు? హౌ కెన్ యూ కనెక్ట్ దట్? దెన్ వాట్ యూ నీడ్ టు డూ? యూ నీడ్ టు కనెక్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ కనెక్ట్ వయా ఇన్స్టెన్స్, యూ కెన్ డిఫైన్ ఇట్. లేటర్ ఆల్సో యూ కెన్ డూ ఇట్. ఐ డోంట్ వాంట్ టు కనెక్ట్ ఈసీ టు ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ ద్వారా కనెక్ట్ అవ్వడం లేదు యాజ్ ఆఫ్ నౌ. Select your VPC. Already you created VPC, production VPC. You can select your VPC. Okay, here it is asking subnet group. ఓకే, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్, గైస్. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, AWSలో మీరు ఆర్డిఎస్ని లాంచ్ చేస్తారో, మనం ఇక్కడ ఏం చెప్పాను, ఆర్డిఎస్ని లాంచ్ చేసేటప్పుడు ఒక ప్రైవేట్ సబ్నెట్లోనే ఉండాలి. ఏదైతే నువ్వు ఆర్డిఎస్ లాంచ్ చేస్తావు అది డెఫినెట్గా ప్రైవేట్ సబ్నెట్లోనే ఉండాలి. ఓకే, కానీ ఇక్కడ మనకు ఆ సబ్నెట్ సెలెక్ట్ చేసుకునేటువంటి ఆప్షన్ లేదు. చూడండి, DB సబ్నెట్ గ్రూప్ అంటున్నాడు, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ సబ్నెట్ గ్రూప్. అప్పుడు మీరు ఏం చేయాలంటే గో టు VPC. ఓకే, గో టు RDS. హియర్ లెట్ మీ ట్రై టు ఓపెన్ దిస్ RDS ఇన్ ఏ న్యూ ట్యాబ్. లెట్ మీ ఓపెన్ RDS ఇన్ ఏ న్యూ ట్యాబ్. హియర్ ఓకే, యూ కెన్ క్రియేట్ ఏ parameter group, subnet group. What it is asking? It is asking DB subnet group. Yes. Okay. This one created for testing. Okay, let me create a DB subnet group. Subnet group name I'm giving my VPC. Sorry, what is that? Production VPC. Okay, subnet group. Production VPC subnet group. Yes, you can select production VPC subnet group. ఏ VPCలో క్రియేట్ చేస్తానో ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ మై ప్రొడక్షన్ VPC. హియర్ యూ కెన్ యాడ్ ద అవైలబిలిటీ జోన్స్. యాక్చువల్గా
మనం 1A 1B మాత్రమే ఇచ్చాం. 1Cలో ఉండేది పబ్లిక్ సబ్నెట్. మీరు సెలెక్ట్ చేసిన నో ప్రాబ్లం. మినిమం అట్లీస్ట్ 2 సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సబ్నెట్స్ ఓకే. దిస్ ఈస్ 1A సబ్నెట్ అండ్ 1B సబ్నెట్. మినిమం 2 ఉండాలి. ఓకే ఫైన్. 1A 1B నేను ఇందాక ప్రైవేట్ ఇచ్చాను. ఫైన్. లెట్ మీ ఆల్రెడీ ఆర్ ఏబుల్ టు సీ దట్ CIDR ఆల్సో? ఎస్, యూ కెన్ ఏబుల్ టు సీ. Create a subnet. Sorry, subnet group I created successfully. Let me go back to my database. Let me try to refresh my VPC. Yes, let me select my production VPC. Let me go and create my subnet group. Yes, production VPC subnet group, it is selected. Two subnets and two availability zones. Fine. It is very, very important, guys. Public access. Are you going to expose your database into the internet? 95%, 99% you will not expose your database to the public, guys. Okay, keep it as a default value only. మీరు ఏదన్నా కనెక్టివిటీ టెస్టింగ్ కోసం మీ పర్సనల్ కంప్యూటర్ నుంచి డేటాబేస్కి MySQL వర్క్ బెంచెస్ అటువంటి ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ ఎక్స్పోజ్ అండ్ లేటర్ యూ కెన్ డిసేబుల్ ఇట్. బట్ రియల్ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ కీపింగ్ ఎస్ ఎన్ నో. లెట్ మీ కీప్ ఇట్ ఎస్ సేమ్. ఓకే, ఆల్ రైట్. It is asking about security group. Okay, please provide me the security group. I don't want to go with the default security group. Let me go to my EC2. Let me go to my EC2. Let me create security groups for application. Let me create that web security group separate. Where is that? This is new account, guys. Okay, let me go and create a security group. Security group name is, for example, DB security group I am giving. DB security group I am giving. Okay, fine. DB security group I am giving. ఏ VPCలో క్రియేట్ చేయాలా? దిస్ ఈస్ ద ప్రొడక్షన్ VPC. లెట్ మీ యాడ్ ద ఇన్బౌండ్ ట్రాఫిక్. హియర్ ఇఫ్ ఐ వాంట్ టు SSH to database, here what is 3306 is the port number, guys. MySQL or Aurora. Aurora అంటే AWS టర్మ్, బట్ జనరల్ MySQL. ఓకే, వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్? 3306. ఎక్కడి నుంచి అలౌ చేయాలి యాక్చువల్గా? ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఈ డేటాబేస్ నువ్వు యాక్సెస్ చేయాలి అని అంటే ఫ్రమ్ వేర్ యూ నీడ్ టు అలౌ దిస్? పబ్లిక్ సబ్నెట్ నుంచి, పబ్లిక్ సబ్నెట్లో ఉన్నటువంటి CIDR అక్కడి నుంచి అలౌ చేయాలి. సార్ జనరల్గా అయితే ఈ పబ్లిక్ సబ్నెట్లో ఉన్నట్టు అంటే అవుట్ సైడ్కి ఇంకేం అలౌ చేయకూడదు. ఈ పబ్లిక్ సబ్నెట్లో ఉన్నటువంటి CIDR అంటే దిస్ ఇస్ పైప్ లైన్ మెకానిజం గైస్. ఈ పబ్లిక్ సబ్నెట్కి సంబంధించిన CIDRని ఇక్కడ యాడ్ చేసామంటే ఎంట్రీ, ఇఫ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, లెట్ మీ గో టు కస్టమ్ ఈజ్ ఫైన్. వాట్ ఈస్ దట్? ఇన్బౌండ్ ట్రాఫిక్ మనం అక్కడ ఏమి ఇచ్చాం? VPC. We are not created anything, I think. Okay, let me keep it as for everyone as of now. 3306, you can do it from anywhere SSH. Let me create it. Security group. Yes, let me create a first నా వెబ్ సర్వర్ యొక్క సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేస్తాను. లెట్ మీ క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్ ఫర్ మై వెబ్ సర్వర్. అదే జిమ్ సర్వర్కి సంబంధించి సెక్యూరిటీ గ్రూప్. ఎస్, యూ కెన్ గివ్ ద డిస్క్రిప్షన్ ఫర్ దట్. లెట్ మీ క్రియేట్ సేమ్ సెక్యూరిటీ గ్రూప్ ఇన్ ద ప్రొడక్షన్ VPC. Here what port you need to allow? ఈ వెబ్ సర్వర్కి what port we need to allow? Here we need to allow the SSH. జిమ్ సర్వర్ కనెక్ట్ అయితే చాలు కదా. ఎస్, we are allowing SSH. Let me create a security group. Okay, let me go back to, you need to secure your application, right? Then let me go back to security groups. Let me go back to database security group. Here, let me try to edit the traffic. Let me delete this. Let me add a rule again, inbound traffic. Here I need to select MySQL, that is 3306 port number. Okay, source is, okay, source you need to select what is that? వెబ్ సర్వర్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఈ సెక్యూరిటీ గ్రూప్ నుంచి చూస్తేనే ఓకే, ఇక్కడ మీరు IPv4 ఎనీవేర్ అని సెలెక్ట్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోద్ది. కస్టమ్లోకి వచ్చి ఓకే, మీరు స్పెసిఫిక్ సెక్యూరిటీ గ్రూప్, వెబ్ సర్వర్ సెక్యూరిటీ గ్రూప్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అండర్స్టూడ్? ఎందుకని ఇది మనం చేసాం ఇలా అంటే ఈ ఈ మిషన్కి నువ్వు కనెక్ట్ అవ్వాలా అంటే, ఈ సబ్నెట్స్కి మీరు కనెక్ట్ అవ్వాలి అని అంటే ఇక్కడున్న దానికి ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టెన్సెస్ మాత్రమే SSH చేయగలవు. ఈ సబ్నెట్లో ఉండేవి. వేరే సబ్నెట్ కూడా SSH చేయాలంటే
ఆ రికార్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఆ రికార్డ్ ఆ సబ్నెట్స్ని యాడ్ చేసుకోండి. ఓకే, ఫైన్. చూద్దాం ఎక్కడన్నా కనెక్టివిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు విల్ ట్రై టు డిస్కస్ దిస్. ఓకే, I created a security groups also. Let me go back to my RDS creation. Okay, to reflect these changes, we need to refresh guys. Okay, refresh చేసిన తర్వాత let me go back to cancel. Let me select my security group. I'm trying to launch database. I need to select DB security group. That's all right. Availability zone, where you need to launch? You need to launch. I'm trying to launch this in 1A subnet. Okay, fine. Next, this proxy details configuration, this are all optional. Okay, then let me go back to additional configuration. What it is telling, this is the port number of the MySQL database 3306. If you want to change, you can change it now only. Later, it is not possible. Okay, fine. Let me try to enable the monitoring part. You can go with enable enhanced monitoring. Okay, you want to monitor OS metrics and monitoring role types, and if you want to default role, we are going most of the times in real time we are enabling all guys: audit log, error log, generate general logs, DB authentication errors ఏదైనా వచ్చినా కానీ, క్వరీ ఏదైనా మనం రాసినప్పుడు స్లో క్వరీ రెస్పాన్స్ వస్తున్నప్పుడు ఈ లాగ్స్ ఎవరికి హెల్ప్ అవుతాయి అంటే డీబీ టీమ్కి హెల్ప్ అవుతాయి, డేటాబేస్ టీమ్కి ట్రబుల్ షూటింగ్లో హెల్ప్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ ఎనేబులింగ్ ఆల్. ఓకే, ఫైన్. లెట్ మీ గో బ్యాక్ టు అడిషనల్ కాన్ఫిగరేషన్. వాట్ దే టెలింగ్. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డేటాబేస్ క్రియేట్ అయ్యేటప్పుడు, ఇప్పుడు ఆర్డిఎస్ మీరు లాంచ్ చేసేటప్పుడు ఇంటర్నల్గా మీకు ఏదైనా ఒక డేటాబేస్ క్రియేట్ అవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ కేకే కేకే టెస్ట్ డేటాబేస్ ఐ వాంట్ టు క్రియేట్, అండ్ పారామీటర్ గ్రూప్. దిస్ ఆర్ ద డిఫాల్ట్ పారామీటర్ గ్రూప్స్, యూ నీడ్ టు సెలెక్ట్ ఇట్. అంటే ఆ డేటాబేస్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో అండ్ సర్చ్ ఇట్ MySQL DB కాన్ఫిగరేషన్, ఇదంతా మన కంట్రోల్లో ఉండదు, ఎందుకంటే AWS నీడ్ టు handle. If you scroll down, okay, MySQL, getting started with MySQL DB configuration. Here, are able to see my.cnf, ini ఈ ఫైల్స్ అన్నీ ఇక్కడ ఏదైతే ఫైల్స్ ఉన్నాయో చూడండి, /etc MySQL కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఈ లొకేషన్స్లో ఉంటాయి. ఈ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అన్ని మనం మాన్యువల్గా ఎక్కడ సెటప్ చేయడం లేదు, ఆటోమేటిక్గా AWS దే నీడ్ టు టేక్ కేర్. చూడండి, పారామీటర్ గ్రూప్ లేదు, ఐ డోంట్ వాంట్ టు గో విత్ AWS సంబంధించినటువంటి కాకుండా, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ పారామీటర్ గ్రూప్, గో టు పారామీటర్ గ్రూప్. ఓకే, క్రియేట్ ఏ పారామీటర్ గ్రూప్, give that test parameter group I am giving. Okay, you can select the what is the engine. For example, I am going with Aurora MySQL DB only, and you can select what parameter you want to, like Aurora MySQL 7 only, parameter type DB parameter group only. If you are trying to click on create option, okay, this is asking description, test parameter group I am giving. If you click on this option, okay, here parameter group is created. Here you have an option. చూడండి, కొన్ని మాడిఫైబుల్ ఉంది, కొన్ని నాన్ మాడిఫైబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏది కావాలంటే అది మీరు మాడిఫై చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, మీరు ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి, ఇఫ్ యూ గో టు ఎడిట్, ఓకే, ఇక్కడ మీరు ఆప్షన్స్ కొన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇదంతా డేటాబేస్ టీమ్కి ఐడియా ఉంటుంది గైస్. ఫిల్టరింగ్, ఓకే, అలానే అరోరా ల్యాబ్ మోడ్స్, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో కాన్ఫిగరేషన్. మనం జస్ట్ ఒక కర్ల్ కమాండ్ ఒక అవి హిట్ చేసి డేటాబేస్ని ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి, కానీ బ్యాక్ ఎండ్లో ఇవన్నీ సెటప్ అవుతాయి. ఇటువంటివన్నీ మీ కంట్రోల్లో ఉండాలి, డేటాబేస్ టీమ్ని కాల్లోకి పిలిచి మన కంట్రోల్లో ఉండాలనంటే యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ parameter groups also. There is nothing is wrong here. Okay, most of the times people are going with whatever the AWS team is supporting, we are going with same only. Okay, fine. Next, backup is very very important guys. Enable the automated backup. If it is production environment, we are enabling for 7 days. In the interview they might ask guys, 7 days backup retention period, 7 days work create చేసినట్టు స్నాప్షాట్స్ అన్ని అలానే ఉంటాయి. If it is okay, if it is lower environment, 3 or 4 days, you can tell 3 or 4 days.
బట్ మనం ఫ్రీ టైర్ అకౌంట్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ ఫర్ 7 days గైస్. యూ నీడ్ టు గో విత్ 1 day ఓన్లీ. అండ్ బ్యాకప్ విండో. ఓకే, ఫస్ట్ యూ నీడ్ టు హియర్ వీ హ్యావ్ మెయింటెనెన్స్ విండో అండ్ బ్యాకప్ విండో గైస్. First, you need to take the backup, then go for the maintenance. That is the actual sequence. Okay, let me go and create a backup window for morning 3 o'clock UTC time, and copy the, you want to copy the tags also, automated backup. Okay, copy the tags to snapshots, everything. You can select it if you want. If you want to encrypt that backup, you can encrypt. I am disabling as of now. For example, you want to, if you select this, enable the ఆటో మైనర్ వర్షన్ అప్గ్రేడ్ అంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి MySQL ఇంజిన్ లేదని అప్గ్రేడ్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవ్వాలి అని అంటే యూనిట్ టు సెలెక్ట్ దిస్ ఆప్షన్. యూనిట్ టు ఎనేబుల్ ద మెయింటెనెన్స్ విండో ఆల్సో. లెట్ మీ గో విత్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ విత్ ఎవ్రీ సండే. ఓకే, దిస్ టైమ్ షుడ్ బి నాట్ మ్యాచింగ్ విత్ బ్యాకప్ విండో. దిస్ టైమ్ షుడ్ బి డిఫరెంట్. ఓకే, ఐఎమ్ గివింగ్ 4 AM UTC format. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఎనేబుల్ దిస్ డిలీషన్ ప్రొటెక్షన్, వాట్ ఈస్ దిస్ మీనింగ్? ఈసీటీలో మీకు తెలుసు కదా, బై మిస్టేక్ ఎనీ వన్ ఈస్ కమింగ్ అండ్ డిలీటింగ్ దిస్ ఆర్డిఎస్ డేటాబేస్. ఓకే, ఆర్డిఎస్ MySQL ఎవరైనా డిలీట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇట్ విల్ నాట్ అలౌ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎనేబుల్ ఇట్ ఆల్సో. బట్ ఇన్ ప్రొడక్షన్ డేటాబేసెస్ 100% దే విల్ ఎనేబుల్ దిస్ ఆప్షన్. ఓకే, వీఆర్ పాసింగ్ ఆల్ ద రిక్వైర్డ్ పారామీటర్స్ ఫర్ MySQL DB. We are passing all the required parameters for MySQL DB. Let me create a database. Yes, it will take some time, guys. It will take some time to create a database. Okay. Status, I think it should be created or available. It need to show. If you want to explore more on this, okay. ఇంకా ఎండ్ పాయింట్స్ కూడా రాలేదు చూడండి. ఎస్, దిస్ ఈస్ ద రిప్లికేషన్ 1Aలో లాంచ్ చేసాం మనం. ఎస్, 1A సబ్నెట్లో. ఇక్కడ మనం 2 సబ్నెట్స్ తీసుకున్నాం ఆల్రెడీ. దిస్ ఈస్ 1A సబ్నెట్, దిస్ ఈస్ 1B సబ్నెట్. పబ్లిక్తో వచ్చేసి మనం 1Cలో లాంచ్ చేసాం. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ 1Cలోనే పబ్లిక్ ఉండాలని ఏం లేదు. 1B లైన్ తీసుకొచ్చి బట్ సీక్వెన్స్గా ఉంటుందని అలా చేశాను అంతే. దిస్ ఈస్ ద సెక్యూరిటీ గ్రూప్ ఐ క్రియేటెడ్. ఇఫ్ యూ గో టు ఎండ్ పాయింట్స్ ఆఫ్ దిస్ డేటాబేస్, ఓకే, ఎండ్ పాయింట్ ఈస్ నాట్ ఎట్ రెడీ బికాస్ అదంతా క్రియేట్ అవ్వాలి బ్యాక్ ఎండ్లో. స్టేటస్ ఇట్ ఈస్ షోయింగ్ స్టిల్ క్రియేటింగ్ స్టేట్. ఓకే, ఇన్ బిట్వీన్ ప్లీజ్ లెట్ మీ నో ఎనీ అదర్ డౌట్స్ గైస్. ఎస్ ప్లీజ్. క్వశ్చన్స్ టు హియర్. సో నా స్మాల్ డౌట్స్ ఏంటంటే ఇక్కడ మనము పారామీటర్స్ ఎనేబుల్ చేసేటప్పుడు ఎనేబుల్ మైనర్ వర్షన్ అప్గ్రేడ్ ఎనేబుల్ చేస్తున్నాం కదా, సో అది ఆటోమేటిక్ ఎప్పుడైనా న్యూ మైనర్ వర్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతుంది కదా, అవును, సో అప్పుడు డౌన్ టైమ్ వస్తుంది కదా ఆటోమేటిక్గా. అది డౌన్ టైం ఉండదండి. జీరో డౌన్ టైం ఉంటుంది. వాళ్ళు అది బ్యాక్ ఎండ్లో డిఫైన్ చేసి అల్గర్థం అలా డిఫైన్ చేస్తుంటారు. డౌన్ టైం ఉండదు అప్గ్రేడ్స్లో.
అది ఎలా అప్గ్రేడ్ అవుతుంది అంటే మనం సింగిల్ ఏజెంటే తీసుకున్నాం కదా. సింగిల్ ఏజెంట్ తీసుకున్నా కానీ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ చూడాలి, ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోద్ది. ఓకే. చెక్ చేయాలి ఒకసారి డాక్యుమెంటేషన్. ఓకే. ఓకే, వన్ మోర్ పాయింట్ ఏంటంటే మనం రిటెన్షన్ పెట్టాం కదా బ్యాకప్స్ కి, అది మనకి బ్యాక్ ఎండ్ వాల్యూమ్స్ క్రియేట్ అయ్యి వాల్యూమ్స్ లోనే స్టోర్ అవుతుంది కదా. స్నాప్ షాట్స్, అవును, స్నాప్ షాట్కి ఇండైరెక్ట్ వాళ్ళమే ఉంటుంది. స్నాప్ షాట్ కాదు, బ్యాకప్ రిటెన్షన్. ఇయర్ ఆటోమేటిక్ బ్యాక్, ఎస్, వాల్యూమ్స్ క్రియేట్ అవుతాయి. సో అవి మనం చూడొచ్చు కదా, బ్యాకప్స్ ఏమేమి క్రియేట్ అయినాయి అక్కడ బ్యాకప్ చూసుకోవచ్చు, పాత్. మనం 4 o'clock ఇచ్చున్నాం కదా, ఆ టైం క్రియేట్ అవుతాయి. 3 o'clock, 4 o'clock హిస్టరీ మొత్తం ఏమి హిస్టరీ ఉంది చూడొచ్చు మొత్తం మనం. ఉంటుంది. ఓకే. ఓకే ప్రశాంత్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఒక రిప్లికా పెట్టినప్పుడు యూ మైట్ సీ ద డౌన్ టైమ్, బట్ మల్టీ ఏజీకి వెళ్ళినప్పుడు యూ విల్ నాట్ సీ. ఓకే. ఓకే. ఓకే, అంటే ఫ్యూ మినిట్స్ అని ఉంటుంది అప్గ్రేడ్ అప్పుడు, బికాస్ దిస్ ఈస్ శాండ్ బాక్స్, రైట్? యా. ఎస్, ఫైన్. ఎస్, నెక్స్ట్. ఎస్ రాజేంద్ర. హరీష్, ఐ కాంట్ హియర్ యు హరీష్. హలో. హలో. యా, హాయ్ అండి, దిస్ ఇస్ రాజేంద్ర. ఎస్ రాజ్. మనం బ్యాకప్స్ పెట్టాం కదండి, ఆ బ్యాకప్స్ అనేది ఓన్లీ సింగిల్ రీజన్లో ఉంటుందా, మల్టిపుల్ రీజన్స్లో అవైలబుల్ పెట్టుకోవాలంటే ఎలా అండి? ఇది ఇక్కడ ఆటోమేటెడ్ బ్యాకప్. ఆ, మీరు ఈ డేటాబేస్ని లాంచ్ చేసేటప్పుడు అక్కడ మల్టీ ఏజ్ సెలెక్ట్ చేసుకుంటే మల్టీ ఏజ్లో అవైలబిలిటీలో ఉంటుంది. అది ఆటోమేటిక్ మల్టిపుల్ అవును. మల్టీ ఏజ్ ఓకే, బట్ రీజన్స్లో పెట్టుకోలేము అంటే సింగిల్. మీ ఇక్కడ ఏదైతే స్నాప్ షాట్స్ బ్యాక్ ఎండ్లో క్రియేట్ అవుతాయో దాన్ని మనం ఆటోమేటిక్గా ఎనేబుల్ చేసుకోవాలి. ఆహా, ఓకే. లైఫ్ సైకిల్ మేనేజర్. ఓకే, అంటే ఇది మన ఇంతకుముందు మనం ఏసీటీలో చూసాం కదా స్నాప్ షాట్, అది ఇది సిమిలర్ సేమ్ గానే. అండి. అవును. ఆహా, ఓకే. ఓకే, నౌ ఇట్ ఈస్ స్టేటస్ కమింగ్ టు బ్యాకప్, హలో బ్యాకింగ్ అప్. సార్. ఎస్, వినపడుతుంది సార్. వినపడుతుంది. సార్ అంటే మనం ఈ మల్టిపుల్ సర్వీసెస్లో ఇన్ని కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు సో ఇవన్నీ మనం రిమెంబర్ ఐ మీన్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందా లేకపోతే మనకి ఏదైనా డాక్యుమెంటేషన్ లేదు, ఉంటుందా సార్? మీకు ఇది ఎంఓపి, మీకు ఎంఓపి కానీ ఎస్ఓపి డాక్యుమెంట్స్ ఉంటాయి, లేదా కాన్ఫిడెన్స్లో డీబీకి సంబంధించిన స్టెప్స్ అన్ని నోట్ చేసి పెట్టుంటారు, ఆ స్టెప్స్ చూస్ చేయొచ్చు. లేదు అసలు ఏం లేదనుకుంటే డీబీ వాళ్ళని కాల్లోకి పిలిచి మనం లైవ్లో చేయాలి కాన్ఫిగరేషన్. మీకు ఆర్కిటెక్ట్ ఇస్తాడు కదా మీకు అన్ని, ఎంత ఓకే సార్. కెపాసిటీ ఉండాలా, ఏ రీజియన్స్లో లాంచ్ చేసుకోవాలి, ఏమేమి మొత్తం డీటెయిల్స్ ఇచ్చి ఉంటాడు కదా డాక్యుమెంట్. Yes. మీరు అక్కడ డైరెక్ట్గా ఏం ప్రొడక్షన్లో మనం ఏం సెటప్ చేయం, ఇదంతా లోయర్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేసుకున్న తర్వాతే ప్రొడక్షన్కి వస్తుంది. ఓకే ఓకే, ఇంకోటి ఏంటంటే మనకి ప్రైవేట్ సబ్నెట్లో అక్కడ ఉన్న ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న సెక్యూరిటీ గ్రూప్ దగ్గరకి మనం వెబ్ సర్వర్ యొక్క సిఐడిఆర్ రేంజ్ని మెన్షన్ చేసామా సార్ ఇందాక ఒకటి? ఇక్కడ ఇచ్చాం కదా, దీని సిఐడిఆర్. అవును. ఓకే ఓకే సార్. అంటే ఈ ఇది ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ నుంచి మాత్రమే అసెస్ చేయగలవు నువ్వు దీనికి. నీకు Hmm. వేరే విపిసిలో కానీ ఇదే విపిసిలో వేరే సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్సెస్ కానీ నా డేటాబేస్ కనెక్ట్ అవ్వు, ఎందుకంటే నా అప్లికేషన్ సర్వర్స్ అన్ని, సారీ, నా వెబ్ సర్వర్స్ అన్ని ఈ సబ్నెట్లో ఉన్నాయి, Yes. ఈ డేటాబేస్ కనెక్ట్ అవ్వాల్సినవి. అందుకని వర్కే జస్ట్ అలా ఇచ్చా, చూద్దాం అది ఎక్కడైతే. ఇక్కడ నేను ఒకసారి లాంచ్ చేస్తాను జంప్ హోస్ట్ని, ఈ హోస్ట్ నుంచి దీన్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం MySQL. సరే, ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే సార్, మనకు మామూలుగా సెక్యూరిటీ గ్రూప్ అనేది మనకంటే ప్రీవియస్లీ ఇన్ని క్లాసెస్ అయినప్పటి నుంచి మనము మ్యాక్సిమం ఇన్స్టెన్స్ లెవెల్ అని మనకు తెలుసు సార్, ఇన్స్టెన్స్ లెవెల్లో ప్రొటెక్ట్ చేస్తుందని. కానీ మనం మ్యాక్సిమం మొన్న లాస్ట్ టైం క్లాస్లో యూస్ చేసాం, లోడ్ బ్యాలెన్స్ దగ్గర యూస్ చేసాం, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ రౌట్ టేబుల్ దగ్గర యూస్ చేసాం. సో సెక్యూరిటీ గ్రూప్స్ని మనము ఏ కేసులో ఐ మీన్ ఇక్కడ ఇది యూస్ చేయాలనేది అంటే పర్టికులర్ సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా సార్? అంటే No, I am not used at route table, right? Security group I created at instance level only. This ఈ సబ్నెట్కి, ఈ సబ్నెట్లో ఈ విపిసిలో మనం ఒక డిఫాల్ట్ ఈ విపిసిలో ఒక సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేశాను. ఆ సెక్యూరిటీ గ్రూప్ నువ్వు దేనికి మ్యాప్ చేసుకుంటున్నావు? ఒక EC2 ఇన్స్టెన్స్కే కదా.
ఇక్కడ నేను రౌట్ టేబుల్ ఎందుకు యాడ్ చేశానంటే రౌట్ టేబుల్లో నీ ట్రాఫిక్ ఈ ఈ రౌట్ టేబుల్ ద్వారానే రావాలి. మీరు ఇంతకుముందు అంతా ఈసీ2 మిషన్స్ లాంచ్ చేస్తున్నప్పుడు డిఫాల్ట్గానే ఇవన్నీ డిఫాల్ట్ వీపీసీ వాడినప్పుడు మీకు ఎన్ని తెలియదు సబ్నెట్స్ అంటే ఏంటి రౌట్ టేబుల్స్ అని. బ్యాక్ ఎండ్లో డిఫాల్ట్ ఒక రౌట్ టేబుల్ క్రియేట్ అయిపోయి ఉంటుంది, డిఫాల్ట్ సబ్నెట్స్ ఉంటాయి. ఓకే, 1A అవైలబిలిటీ జోన్ ఒక సబ్నెట్, 1Bకి ఒకటి, 1Cకి ఒకటి. ఓకే, అదే వీపీసీలో ఒక ఇంటర్నెట్ గేట్వే ఆల్రెడీ డిఫాల్ట్గా క్రియేట్ అయిపోయి ఉంటుంది. అందుకని మీకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఈ రౌట్ టేబుల్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తున్నాను, ఇది ఈ సబ్నెట్కి అసోసియేట్ చేశాను. ఓకే, ఈ సబ్నెట్కి నేను అసోసియేట్ చేసినప్పుడు ఈ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్సెస్ ఇన్బౌండ్ ట్రాఫిక్ కానీ అవుట్బౌండ్ ట్రాఫిక్ కానీ దేన్ని బేస్ చేసుకుని డిసైడ్ అవుద్ది, బేస్డ్ ఆన్ దిస్ రౌట్ టేబుల్ కదా. ఎస్ సార్, కరెక్ట్. అందుకనేసి ఇక్కడ మనం డీటెయిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ సబ్నెట్లో ఉన్నటువంటి ఈసీ2 ఇన్స్టెన్స్కి వేరే సబ్నెట్లో ఉన్నటువంటి ఈసీ2 ఇన్స్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక దగ్గర ఉన్నటువంటి ఈసీ2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వాలి అని అంటే ఎట్లా రావాలి అది ట్రాఫిక్ త్రూ వయా రౌట్ టేబులే కదా. ఎస్ సార్. ఆ రౌట్ టేబుల్ రావాలనుకున్నప్పుడు ఈ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నువ్వు అలౌ చేయాలి ఈ రౌట్ టేబుల్. ఇక్కడ ఇన్బౌండ్లో నువ్వు ఈ సబ్నెట్లో ఉన్నటువంటి సిఏడర్ని ఈ ఇన్బౌండ్లో ట్రాఫిక్ ఇచ్చావంటే ఇక్కడ నుంచి నువ్వు హిట్ చేసినప్పుడు ఈ రౌట్ టేబుల్ వచ్చి ఈ రౌట్ టేబుల్ నుంచి ఇట్ విల్ గో టు ఈసీ2. యా, ఓకే ఓకే సార్. క్లియర్? ఎస్ సార్. Still it is creating. Yes, now status you are seeing available. Fine. Let me go with most of the times we are connected with database endpoint only. This is my DB endpoint. If you want, you can check that configuration also. Let me go back to git bash. చూద్దాం గైస్, ఎక్కడైనా ఇష్యూస్ వస్తే విల్ ట్రై టు ట్రబుల్ షూట్ ఇట్, నో ప్రాబ్లం. లెట్ మీ గో టు డౌన్లోడ్స్ ఫోల్డర్. Right click, paste it. Sorry, what I am doing. Let me check that what ports background low, whether it is are able to see it is name is pointing to this one. Background this is the IP address because I given VPC1 key. VPC1 లో సబ్నెట్ 1 కి 192.168.1.0 నుంచి స్టార్ట్ చేశాను. 128 IP అలాట్ అయింది. ఓకే, ఫైన్. ఎస్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కనెక్ట్ విత్ దిస్ ఎండ్ పాయింట్ గైస్, నో ప్రాబ్లం. బట్ మనం ఎప్పుడు కూడా ఏదైతే మనం డేటాబేస్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసామో మీరు ఇదే కాన్ఫిగరేషన్తో మళ్ళీ డిఫరెంట్ డేటాబేస్ని లాంచ్ చేసినప్పుడు ఎండ్ పాయింట్ దే ఆర్ నాట్ హైలీ రికమెండెడ్. మళ్ళీ ఎండ్ పాయింట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి దే ఆర్ ఆల్వేస్ సజెస్టింగ్ అస్ టు గో విత్ ద సి నేమ్. మన డొమైన్ నేమ్తో మ్యాప్ అయితే కోడ్ లెవెల్లో ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఎండ్ పాయింట్ మళ్ళీ మీరు చేంజ్ చేశారనుకోండి, డీబీ కాన్ఫిగరేషన్స్ అన్ని చేంజ్ చేసి లేదు ఇంకో డీబీని కాన్ఫిగర్ చేశారు వేరే డేటాబేస్ని, అక్కడ ఏదైనా ఎండ్ పాయింట్స్ చేంజ్ అయినప్పుడు కష్టం. కాబట్టి ఇలా డైరెక్ట్గా ఎండ్ పాయింట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్ ఆల్సో. ప్రతిసారి డెవలపర్ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ అలా అడుగుతుంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ ఆల్రెడీ కాన్ఫిగర్డ్ దట్ హోస్టెడ్ జోన్, రైట్? ఓకే, వీ హ్యావ్ ఆల్రెడీ డొమైన్. మన హోస్ట్ ఇంజర్లో పర్చేస్ చేసి ఆ నేమ్ సర్వర్ డీటెయిల్స్ అన్నీ ఈ నేమ్ సర్వర్ ఇక్కడ మీరు క్రియేట్ చేసినటువంటి హోస్టెడ్ జోన్ నేమ్ సర్వర్ అన్ని రౌట్ 53లో ఉన్నటువంటి హోస్టెడ్ జోన్లో ఉన్న నేమ్ సర్వర్లన్నీ మనం హోస్ట్ ఇంజర్లో కాన్ఫిగర్ చేసాం, మీకు లాంగ్ బ్యాక్ గుర్తుంటుంది. ఓకే, దిస్ ఈస్ మై డొమైన్. ఓకే, ఈ నేమ్ సర్వర్స్ మనం హోస్ట్ ఇంజర్లో కాన్ఫిగర్ చేసి ఉంటాం. హియర్ యూనిట్ టు క్రియేట్ ఎ రికార్డ్. దిస్ ఈస్ మై మెయిన్ డొమైన్ KK-DevOps B7.online. Let me go and try to create a record. This is not mandatory. If you want, you can do it. I'm giving, for example, subdomain KK-RDS. I'm giving like this. Okay, here you can pass that value. This is the endpoint of my DB. This is my endpoint of my DB. Paste it. Fine. Here you need to select CNAME. We are trying to route to another subdomain, create a record.
Yes, we created a record. Yes, let me go and check it. NS lookup kkrds dot kkdevops v7 dot online. Yes, indirectly it is routing to this one only, it is showing, right? Yes, this is the alias name I created. This is the my main endpoint. 1 minute, is it resolving? Yes, kkdevops, this is the correct endpoint only, right? Yes, 5D QD. ఎస్ నౌ మీరు డైరెక్ట్ ఎండ్ పాయింట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎలా కనెక్ట్ అవ్వాలి ఈసీ టు ఇన్స్టెన్స్ని, సారీ ఈ ఆర్డిఎస్ మిషన్ని మనం ఎలా కనెక్ట్ అవ్వాలి గైస్? వాట్ యూనిట్ టు డూ? జనరల్గా అయితే ఇదంతా ఒక విపిసి ఉంటుంది కాబట్టి దీని కార్పొరేట్ వాళ్ళు సిస్కో విపిఎన్ మనం సెటప్ చేసి నెట్వర్క్ టీమ్ కనెక్ట్ అయి ఉంటారు. విపిసిస్ అన్ని మనకి కార్పొరేట్ నెట్వర్క్లో ఉంటాయి కాబట్టి ఆ విపిఎన్ కనెక్ట్ అవుతాం. బట్ ఇప్పుడు అట్లీస్ట్ క్లాస్లో కనెక్ట్ అవ్వాలని అంటే హౌ హౌ కెన్ యూ కనెక్ట్ టు దిస్ డేటాబేస్? ఎలా కనెక్ట్ అవ్వాలి నువ్వు? నాట్ గేట్వేనా? నో నో, అసలు డేటాబేస్ని మనం నాట్ ద్వారా ఎలా కనెక్ట్ అవుతాం? ప్రైవేట్ సబ్నెట్ దట్ ఈస్ ఫైన్, ఇంటర్నెట్ యాక్సెస్ చేయడం. ఓకే, ఎస్ఎస్ఎం డిఫరెంట్ ఆప్షన్స్ సార్. నో, డైరెక్ట్గా మనం ఆ ఇన్స్టెన్స్కి మనం ఇక్కడి నుంచే డైరెక్ట్గా ఆ సబ్నెట్ లోపలికి ఏం వెళ్ళబోలేదు. వేరే జంప్ హోస్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని కనెక్ట్ అవ్వచ్చు కదా. లేదు అనుకుంటే వాట్ ఐ కెన్ డూ, ఇక్కడ ఈ డేటాబేస్ని నేను చేసేటువంటి అప్రోచ్ కరెక్ట్ కాదు. బట్ తర్వాత చూద్దాం. బేస్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసి, అదే జంప్ హోస్ట్ లాంచ్ చేసి కనెక్ట్ అవుదాం. దీన్ని మనం పబ్లిక్గా ఎక్స్పోజ్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మన MySQL వర్క్ బెంచ్ ఉంటుంది గైస్. మీరు ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ డీబీ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ నాట్ ఫ్రమ్ డీబీ బట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే. MySQL వర్క్ బెంచ్ అని ఒకటి ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ దిస్ MySQL వర్క్ బెంచ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ హియర్, you will see that download option. Click on this download option. Okay, you want to log in and sign up? No, I don't want to log in. Click on no and thanks అని కొట్టండి. It will download it to your local. దాని తర్వాత డౌన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. మీకు అక్కడ సజెస్ట్ చేస్తూ ఉంటుంది. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది, అరౌండ్ 250 MB ఉన్నట్టుంది. మీరు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. మై am I audible guys? Can you please confirm? Am I audible? Yes, right. Yes, Subbu, can you please rejoin? Thank you. ఓకే, ఐ కాన్ఫిగర్డ్. ఓకే, దాని తర్వాత మీరు నెక్స్ట్ అని క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ నా ల్యాప్టాప్లో కాన్ఫిగర్ అయిపోయి ఉంది అది. లెట్ మీ గో అండ్ ట్రై టు ఓపెన్ దిస్ MySQL వర్క్ బెంచ్. ఇట్ ఈస్ లైక్ SSH టూల్ డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి. Okay, here you can establish a connection, MySQL connections. Click on this plus symbol. Okay, I'm giving this one as RDS or else KKRDS, anything is fine. హోస్ట్ నేమ్ మీరు ఎండ్ పాయింట్ అయిన ఇవ్వచ్చు, లేదనంటే మనం ఇచ్చాం కదా ఇందాక kkRDS.kkdevops v7 డాట్ ఆన్లైన్. యూజర్ నేమ్ మనం వాట్ ఈస్ మై యూజర్ నేమ్? అడ్మిన్. ఇందాక నేను డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు చెప్పుకుంటాను. లెట్ మీ టెస్ట్ ద కనెక్షన్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా పబ్లిక్లో ఉన్నటువంటి మిషన్ ద్వారా, నా పర్సనల్ కంప్యూటర్ ద్వారా ఎక్కడో AWSలో ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నటువంటి డేటాబేస్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. లెట్స్ సీ.
Let me test the connection. Failed to connect with this user. Okay, we are not able to రీచ్ దట్ ఎండ్ పాయింట్ గైస్, ఎందుకంటే ఆ డేటాబేస్ సెక్యూర్గా మనం అక్కడ ప్లేస్ చేసాను. నేను జస్ట్ టెంపరీగా ఈ డీబీని ఏం చేద్దాం అంటే, లెట్ మీ గో అండ్ ట్రై టు మాడిఫై. ఇందాక మనం పబ్లిక్ సెలెక్ట్ చేసుకోకుండా పబ్లిక్ని డిసేబుల్ చేసుకుంటాం. ఇంటెన్షనల్గా నేను ఎనేబుల్ చేస్తున్నా. దట్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. లెట్ మీ ఎనేబుల్ దిస్ డేటాబేస్ యాజ్ ఎ పబ్లిక్ యాక్సెసిబుల్. దట్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. నేను తర్వాత రిమూవ్ చేసేస్తాను మళ్ళీ జంప్ హోస్ట్కి వెళ్ళినప్పుడు. లెట్ మీ try to apply. Okay, what is this issue? We are sorry, we request my database, so it is failing. We cannot able to public access the specified VPC DNS host names, both are disabled VPC. Then it is try again. Okay, understood. Let me go back to my VPC database కి సంబంధించినటువంటి సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం కదా. వేర్ ఇస్ మై సెక్యూరిటీ గ్రూప్? ఓకే, ఈ డీబీ సెక్యూరిటీ గ్రూప్, ఈ సెక్యూరిటీ గ్రూప్ ఆర్డిఎస్కి అటాచ్ అయింది. ఇక్కడ ఓన్లీ ఇక్కడ నుంచి మాత్రమే అలౌ చేయమని చెప్పున్నాం, బట్ వీ కెన్ డూ ఇట్ ఫ్రమ్ ఎనీ మిషన్. ఓకే, ఇది ఇలా తీసుకోలేదంటే డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేయండి. గో టు యాడ్ రోల్. ఓకే, లెట్ మీ గివ్ దట్ MySQL Aurora DB. We are going with IPv4 anywhere. Let me save the changes. Once this is done, one more step we need to do. What I need to do, what? Let me try to modify the DB instance. Still it is showing issue. Then go to your VPC. Okay, DNS resolution దగ్గర ఇష్యూ వస్తుంది. Let me go to my production VPC. Here let me go to edit the settings, enable the DNS host names. Let me save these changes. Once you enable public expose చేసేటప్పుడు, then let me try to modify the DB instance. Now it is modified. Now my database is పబ్లిక్గా యాక్సెస్ చేయొచ్చు దీన్ని. యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిస్తే చాలు, ఎండ్ పాయింట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిస్తే చాలు. ఓకే, ఫైన్. ఓకే, ఇక్కడ మాడిఫైయింగ్ స్టేజ్లో ఉంటుంది గైస్. వెయిట్ ఫర్ సమ్ టైమ్. మీరు ఏదైనా చేంజెస్ చేసినప్పుడు ఇట్ ఈస్ షోయింగ్ మాడిఫై స్టేజ్, మాడిఫై అని చూపిస్తుంది స్టేటస్. ఆఫ్టర్ సమ్ టైమ్ it will come to available. Wait for some time. Yes, now it is showing available. Let me go and try to connect now. Let me test the connection. Let me cancel and reopen it. ఇక్కడ మనం కనెక్షన్ ఇచ్చున్నాం కదా, ఇందాక ఎస్టాబ్లిష్ చేసాం కదా, అన్నీ ఓకే కొట్టారంటే ఇక్కడికి వస్తుంది గైస్ మీకు అది. సో డబుల్ క్లిక్, ఇట్ ఈస్ ట్రైంగ్ టు కనెక్టింగ్. పోర్ట్స్ ఎనేబుల్ చేసాము,
పబ్లిక్గా ఎక్స్పోజ్ చేశాను. ఓకే. ఈవెన్ అలియాస్ ఆల్సో ఇట్ ఈస్ షోయింగ్. The security group, let me go to security group. DB security group. Only MySQL DB. And let me give the full traffic, guys. అది MySQL all traffic అంటే డిఫాల్ట్ MySQL కూడా వచ్చేస్తుంది. Let me give it. Let me try to do it now. Mhm. Let me try. Somewhere connectivity issue this one. I understood. వికాస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లాజికల్గా ఆలోచించండి. ఇది ప్రైవేట్ సబ్నెట్లో ఉంది. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ గైస్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ప్రైవేట్ సబ్నెట్. ప్రైవేట్ సబ్నెట్ దట్టు ప్రైవేట్ రౌట్ టేబుల్. ఈ రౌట్ టేబుల్లో ఎక్కడ ఇంటర్నెట్ గేట్వే రికార్డ్ లేదు. ఇంటర్నెట్ గేట్వే వస్తే మళ్ళీ పబ్లిక్ సబ్నెట్ అయిపోద్ది. నేను ఎక్కడో నా పర్సనల్ కంప్యూటర్ నుంచి మనం దీన్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు రౌట్ టేబుల్ హిట్ అవుతుంది. అసలు రౌట్ టేబుల్కి వెళ్ళడానికి అక్కడ ఇక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది. ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ చూడండి, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది. ఇక్కడికి వచ్చావు, ఇక్కడ దాకా వచ్చావు, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్తుంది కానీ ఇక్కడికి వెళ్ళదు కదా. ఆర్ యు అండర్స్టూడ్? ఈ రౌట్ టేబుల్ హిట్ అవుతుంది కానీ ఈ రౌట్ టేబుల్ హిట్ అవ్వడం లేదు కదా. దానికోసం ఇలా ఇలా చేయకూడదు. బట్ నేను కనెక్ట్ అవ్వాలని అంటే మీకు లైవ్లో చూపించాలంటే వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ గో టు దీన్ని పబ్లిక్ చేసేస్తాను. వేర్ ఈస్ మై route tables? Let me go back to here. Let me go to my route table. This is my private route table. It is associated with two subnets. Let me edit a route. Here you can give that full traffic. For gateway, let me attach it. At a name private ichunagan, but actually now it is become a public. Let me go and try to SSH. Yes, now it is asking my password. మీరు డీబీ కనెక్ట్ చేసేటప్పుడు ఇచ్చి ఉంటారు కదా పాస్వర్డ్. ఎస్, యూ కెన్ గివ్ ఇట్. It's connect anyway. Are able to see my database connected. అండర్స్టూడ్? మీకు ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థమైంది ఎందుకు అది కనెక్ట్ కాలేదు ఇందాక. నేను ఇక్కడ నుంచి హిట్ చేస్తున్నాను, ఇక్కడ రీచ్ అవ్వడం లేదు. ఇన్ పాయింట్కి రీచ్ అవ్వడం లేదనంటే ఇక్కడ నుంచి వెళ్ళడం ట్రాఫిక్ అంటే ఇక్కడ అసలు లేదు, ఎంట్రీయే లేదు.
ఎందుకనంటే మనం ఇక్కడ నుంచి ఈ జంప్ హోస్ట్ కనెక్ట్ అయ్యి జంప్ హోస్ట్ నుంచి చేస్తుంటే ఓకే, బట్ నేను డైరెక్ట్గా డేటాబేస్ని హిట్ చేస్తున్నాను నా పర్సనల్ కంప్యూటర్ నుంచి డైరెక్ట్గా డీబీని కనెక్ట్ అవ్వడానికి, ఎక్కడో ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నదాన్ని కనెక్ట్ అయ్యింది చూడండి. ఆర్ ఏబుల్ టు సీ మనం డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడే కేకే టెస్ట్ అనేటువంటి డేటాబేస్ రావడం కోసం ఇలా రాయాలని. ఎస్, ఓకే. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ దెన్ యూ నీడ్ టు బి స్ట్రాంగ్ ఇన్ ద డీబీ పార్ట్ గైస్. డేటాబేస్లో మీరు స్ట్రాంగ్ ఉండాలా. ఓకే, వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ టేక్ ఏ హెల్ప్. ఎందుకంటే ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చిన్న చిన్న క్వరీస్ రాయగలం, కానీ టేబుల్స్, క్రియేట్ టేబుల్, ఇన్సర్ట్ కమాండ్, డిడిఎల్, డిఎంఎల్ చాలా క్వరీస్ ఉంటాయి. వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ టేక్ స్నిప్పింగ్ టూల్. Let me take the complete screenshot. I taken screenshot now. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే క్వరీస్ తీసుకుంటాను, బట్ యాక్చువల్గా ఈ సెటప్ వరకే మన రెస్పాన్సిబిలిటీ. ఆఫ్టర్ దెన్ క్వరీస్ రాయడం, టేబుల్స్ క్రియేట్ చేసుకోవడం, అవన్నీ డేటాబేస్ టీమ్ నీడ్ టు టేక్ కేర్. ఓకే, లెట్ మీ ట్రై టు పేస్ట్ ఇట్. ప్లీజ్ గివ్ సమ్ శాంపిల్ క్వరీస్. Please give me some sample queries to practice. మన జనరల్గా MySQL సెలెక్ట్ క్వరీస్ యూజర్స్ని క్రియేట్ చేయడం, యూజర్స్, ఓకే, యూజర్స్, ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అంటే యూజర్స్ టేబుల్ ఏమున్నారో డిస్ప్లే చేస్తుంది. హియర్ ఇఫ్ యూ గో టు MySQL వర్క్ బెంచ్, ఆర్ ఏబుల్ టు సీ ఎనీ యూజర్స్ హియర్. యూజర్స్ అనేటువంటి టేబులే లేదు అసలుకి. ఓకే, యూజర్స్ అనేటువంటి డేటాబేసే లేదు. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు గైస్, ఇఫ్ యూ వాంట్ టు రన్ ద క్వరీ యూ కెన్ గివ్ ఇట్ లైక్ షో డేటాబేసెస్. ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయో చూడడానికి. హియర్ యూ విల్ సీ దట్, రన్ ఇట్. ఆర్ ఏబుల్ టు సీ కేకే టెస్ట్ ఈస్ దేర్, MySQL ఈస్ దేర్, పర్ఫార్మెన్స్ ఇస్ ఆల్సో దేర్, ఇన్ఫర్మేషన్ స్కీమ్, ఇవన్నీ డిఫాల్ట్ డేటాబేసెస్. ఇలా మీరు రన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్, అసలు యూజర్స్ డేటాబేసే లేదు. చాలా క్వరీస్ ఇచ్చేసాడు. డేటాని ఇన్సర్ట్ చేయడం. హలో, I don't have any DB. Please give me like insert, select, okay, update queries, insert, select queries, please. Okay, let me create database. Let me create my own database. For example, ఇందాక ఇచ్చింది ఇదైనా వాడుకోవచ్చు. I am creating database. Create database. For example, I am giving order management DB. Yes, you can create it. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది లెఫ్ట్ సైడ్, ఆర్డర్ మేనేజ్మెంట్ DB క్రియేట్ అయి ఉంటుంది. ఇక్కడ రీఫ్రెష్ చేసుకోండి, ఆర్ ఏబుల్ టు సీ ఆర్డర్ మేనేజ్మెంట్ DB. ఇప్పుడు లెట్ మీ ట్రై టు యూస్ ఆర్డర్ మేనేజ్మెంట్ DB. ఎస్, క్లిక్ ఆన్ రన్ ఇట్. లెట్ మీ ట్రై టు యూస్ ఆర్డర్ మేనేజ్మెంట్ DB. ఎస్, ఆర్డర్ మేనేజ్మెంట్ DB ఐఎమ్ యూసింగ్. ఆర్డర్ మేనేజ్మెంట్ DBలో ఏమున్నాయి టేబుల్స్ చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్ మేనేజ్మెంట్, సారీ డేటాబేస్, అది టేబుల్స్ లేవు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ టేబుల్, రైట్? టేబుల్ అయితే మనం రోస్ అండ్ కాలమ్స్ చూడొచ్చు. ఇప్పుడు టేబుల్ క్రియేషన్ ఎన్ని ఇచ్చి ఉంటాడు క్వరీ, ఐ టోల్డ్ రైట్ యూస్ అని వాడమని. టేబుల్, క్రియేట్ టేబుల్, దిస్ ఇస్ ద SQL క్వరీ గైస్. క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేసి యూజర్స్, ఆర్డర్ మేనేజ్మెంట్లో యూజర్స్, అండ్ ఐడి, ఆటో ఇంక్రిమెంట్ ప్రైమరీకి. వాట్ ఈస్ ప్రైమరీకి? డూప్లికేట్ వాల్యూస్, నాట్ నల్, యూనిక్ అటువంటి అలౌ చేయదు. నేము, మెయిల్ ఐడి, ఏజు, సిటీ, ఇవన్నీ ఒక టేబుల్ క్రియేట్ అవుతాయి. లెట్ మీ గో అండ్ క్రియేట్ టేబుల్. ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ క్వరీస్. మీరు ఈ క్వరీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ క్వరీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే చాలు, టేబుల్ క్రియేట్ అయిపోయింది బ్యాక్ ఎండ్లో. ఓకే, టేబుల్ ఈస్ క్రియేటెడ్. ఫైన్.
ఆ టేబుల్లోకి ఇఫ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ సమ్ డేటా, ఇన్సర్ట్ అనేటువంటి కమాండ్, ఇన్సర్ట్ అనేటువంటి క్వరీ, ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్ టేబుల్లోకి నేము, ఈమెయిల్, మల్టిపుల్ యూజర్స్ని ఒకేసారి ఇన్సర్ట్ చేయడం ఈ కమాండ్. ఒక్కొక్క యూజర్ను కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. మల్టిపుల్ మల్టిపుల్ క్వరీస్ ఉంటాయి గైస్ డేటాబేస్లో. ఓకే, అందరు యూజర్స్ని ఇన్సర్ట్ చేయాలంటే పేస్ట్ ఇట్, సెలెక్ట్ దిస్ క్వరీ, దెన్ గో అండ్ రన్ ఇట్, ఎస్, యూజర్స్ ఇన్సర్ట్ అయ్యి ఉంటారు. మీరు ఆ ఎవరు యూజర్స్ ఇన్సర్ట్ అయ్యారు చూడాలంటే ఏ క్వరీ రాయాలా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఈజ్ వాట్. మీరు ముందు యూజ్ చేసుకుని ఉండాలి, యూజ్ అనే కమాండ్ రన్ చేసి ఉండాలి, యూజ్ ఆర్డర్ మేనేజ్మెంట్ అని. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వాట్ ఈస్ ద టేబుల్ నేమ్? యూజర్స్ అనేటువంటి టేబుల్లో ఎవరెవరు ఉన్నారో చూడాలనుకుంటున్నాను. కాపీ దిస్, గో అండ్ ఎగ్జిక్యూట్ ఇట్, ఆర్ ఏబుల్ టు సీ జాన్ ఈస్ దేర్ లైక్ దిస్. ఏజ్, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎవరికైతే ఏజ్ మోర్ దాన్ 30 years ఉంటుందో ఐ వాంట్ టు ఫిల్టర్ దోస్. హౌ టు ఫిల్టర్? సేమ్ కొరియర్, సెలెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, స్టార్ అంటే అన్ని రోస్, అన్ని కాలమ్స్, సెలెక్ట్ ఆల్ కాలమ్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అనేటువంటి టేబుల్లో. ఓకే, వేర్ వేర్ కండిషన్, వేర్ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, వేర్ గ్రేట్ ఏజ్ ఈక్వల్ టు greater than or equal to how much? More than or equal to 30 or more than 30. I need to get this data. How many people will be there? 1, 2, 3 members need to display. Let me execute it, select and execute it. Are able to see? 3 people came. Understood? Like this you need to create. Okay, ఈ ఏజ్ ఐడి, నేము, ఈమెయిల్ అడ్రస్, ఏజ్, సిటీ డిస్ప్లే అవుతుంది. బట్ ఐ వాంట్ ఈమెయిల్ ఐడి and name of that persons. I don't want other details. Then what you need to, instead of star, you need to mention the column names. Name కావాలా అండ్ ఈమెయిల్ కావాలి. ఫస్ట్ మీకు నేమ్ కావాలంటే ఫస్ట్ నేమ్ మెన్షన్ చేయండి. 30 years కన్నా ఉన్నటువంటి క్యాండిడేట్స్ నేమ్ అండ్ ఈమెయిల్ షేర్ చేయమన్నారు. గో అండ్ ఎగ్జిక్యూట్ ద క్వరీ. ఓకే, ఆర్ ఏబుల్ టు సీ దిస్ ఇస్ ద డేటా. అండర్స్టూడ్? ఎస్, అలా ఎన్ నెంబర్ ఆఫ్ క్వరీస్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చూడండి, సెలెక్ట్ నేమ్, ఏజ్ స్పెసిఫిక్గా కావాలంటే, ఓకే, కండిషన్స్ ఏదైనా రాయాలంటే చూడండి అన్నీ ఇచ్చాడు. చికాగోలో ఉన్న వాళ్ళే కావాలనుకుంటే రాసుకోవచ్చు క్వరీస్. ఇలా ల్యాక్స్ ఆఫ్ క్వరీస్ మనం జనరేట్ చేయొచ్చు. ల్యాక్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే మీరు కాన్సెప్ట్, డేటాబేస్ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్గా ఉంటే క్వరీస్ నథింగ్ అనమాట. డీబీ కాన్సెప్ట్స్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి. అక్కడ మనకి డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్ అవే క్వరీస్, అవే కమాండ్స్ ఇవన్నీ. ఓకే, ఇలా కనెక్ట్ అయ్యావు, డేటాబేస్ కనెక్ట్ అయ్యావు, పర్ఫామ్ చేస్తున్నావు, ఇదంతా బాగానే ఉంది. బట్ గైస్ 1 second ప్లీజ్. సారీ గైస్, మనం ఇలా కనెక్ట్ అవ్వకూడదు యాక్చువల్గా. దిస్ ఈస్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్. ఇక్కడ ఇంటర్నెట్ గేట్వేకి అలౌ చేసి బయట నుంచి ఇలా కనెక్ట్ అవ్వడం. బట్ ఇక్కడ జంప్ హోస్ట్లోనే ఇది విండోస్లో చేయడం. విండోస్లో మనకు వర్క్ బెంచ్ అనేటువంటి సపరేట్ ఇది టూల్ ఉంది కనెక్ట్ అవ్వడానికి. లేదు మీరు డైరెక్ట్గా ఈ మైఎస్క్యూఎల్ మిషన్కి ఏడబ్ల్యూఎస్ ద్వారానే కనెక్ట్ అవుతానంటే ఎస్, యూ కెన్ డూ ఇట్. వాట్ యూ నీడ్ టు డూ, ఇఫ్ యూ గో టు మై ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, ఇక్కడ నేను డిసేబుల్ చేసేస్తున్నాను గైస్. ఇప్పటి వరకు నేను ఏదైతే చేశానో దట్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. ఇక్కడ అలౌ చేయకూడదు. మైఎస్క్యూఎల్ అరోరా డిబి, ఆల్ ట్రాఫిక్, డేటాబేస్ సెక్యూరిటీ గ్రూప్లో అసలు ఇది అలౌ చేయకూడదు. ఫస్ట్ పాయింట్. ఓకే, ఓన్లీ 3306 నుంచి పోర్ట్ అలౌ చేయాలా. డీబీ సెక్యూరిటీ గ్రూప్ ఇది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గ్రూప్లో వాట్ ఐఎమ్ టెల్లింగ్, ఇక్కడ ఉన్నటువంటి డేటాబేస్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ గ్రూప్లో నేను అదొక్కటి అలౌ చేశాను. ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చేసి అలానే రౌట్ టేబుల్, వీ క్రియేటెడ్ రౌట్ టేబుల్ ఫర్ దిస్, రైట్? లెట్ మీ గో బ్యాక్ టు హియర్, లెట్ మీ గో టు మై రౌట్ టేబుల్, ఎడిట్ దిస్ రౌట్. ఇక్కడ నేను ఇంటర్నెట్ గేట్వే రికార్డ్ యాడ్ చేసే, ఇది టోటల్ డేంజరస్. లెట్ మీ అన్సేవ్ దిస్.
అలానే మన డేటాబేస్ని కూడా ఇఫ్ యూ గో టు మై డేటాబేస్, నేను దీన్ని పబ్లిక్గా ఎక్స్పోజ్ చేశాను. దిస్ ఈజ్ ఆల్సో డేంజరస్. I don't want to expose this one as public. Let me go back to here, additional settings. Where is that? Let me scroll up. Here, let me go to additional configuration. Where is that option? ఇక్కడే ఉంటుంది అడిషనల్ కాన్ఫిగరేషన్. లెట్ మీ డిసేబుల్ దిస్. Let me disable it. Modify the DB instance. Wait for 2 minutes. It is modifying. ఇప్పుడు మనం ఏం చేయాలి? అంటిల్ ఇట్ ఈస్ మాడిఫైయింగ్. ఇక్కడ నేను కనెక్షన్స్ అన్ని తీసేసాను. ఇప్పుడు ఇలా కనెక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన పర్సనల్ కంప్యూటర్ నుంచి ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే ద్వారా ఈ నీడ్ టు కనెక్ట్. ఈ రౌట్ టేబుల్ నువ్వు ఆల్రెడీ ఇంటర్నెట్ గేట్వే రికార్డ్ ఉంటుంది. ఇక్కడ ఒక పబ్లిక్ సబ్నెట్లో ఒక జంప్ హోస్ట్ యాడ్ చేసుకోండి. ఒక జంప్ హోస్ట్ లైనెక్స్ మిషన్ ద్వారా కనెక్ట్ అవ్వడం. లెట్ మీ గో టు మై EC2. Go to EC2 instances. Let me go and try to launch an instance. Okay. Gem server, DB gem server. Scroll down. Amazon Linux or Ubuntu, anything is fine. Basic configuration. If I want to do SSH, let me go and try to edit. Okay, I want to create in production VPC, and subnet is 1C. Public subnet. This is the production VPC public subnet 1C. Okay, fine. If you have already security group application, security group, yes, we have web server security group. It is allowing SSH port. We need public IP. Yes, I want public IP. Let me go and try to launch an instance in public subnet. Yes, I launched. Let me go and try to SSH my instance. This is gem host mission. Let me take this SSH. Go to here. Let me clear the screen. Right click and paste it. I am connecting to my jump host mission. Yes, fine. నెక్స్ట్ ఈస్ ఓకే. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ నుంచి ఈ మిషన్కి కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. ఇప్పుడు ఈ మిషన్ నుంచి నేను ఇక్కడ కనెక్ట్ అవ్వాలనంటే ఈ పబ్లిక్ సబ్నెట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్, అంటే ఈ పబ్లిక్ సబ్నెట్లో ఉన్నటువంటి సిఐడార్ ఏదైతే ఉంటుందో ఈ సిఐడార్ ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ ఇన్బౌండ్ ట్రాఫిక్లో యాడ్ చేసుకోవాలి. అంటే ప్రైవేట్ రౌట్ టేబుల్లో. అర్థమైందా మీకు? అప్పుడే అలౌ అవుతుంది కదా జనరల్గా. ఇఫ్ యూ గో టు రౌట్ టేబుల్, దిస్ ఈస్ మై ప్రైవేట్ రౌట్ టేబుల్. ప్రైవేట్ రౌట్ టేబుల్లో ఎడిట్ ద ప్రైవేట్ రౌట్. ఇక్కడ యాడ్ ఏ రౌట్ ఆఫ్ పబ్లిక్ సబ్నెట్ సిఐడార్ 192.168. ఓకే, హియర్ వాట్ ఐ కెన్ సెలెక్ట్, లెట్ మీ సెలెక్ట్ ఎవ్రీవేర్. డెస్టినేషన్ కెన్ బి ఎనీథింగ్. ఇన్స్టెన్స్ సిఐడార్. Let me give 192.168.3.0/16. This is the, sorry, /24. This is the public subnet CIDR. ప్రశాంత్, ఆల్రెడీ మనకి ఎంటైర్ విపిసి రేంజ్ లోకల్ కమ్యూనికేషన్ ఉంది కదా, ఇది అవసరం అంటారా? ఒక్క నిమిషం. లోకల్లో బై డిఫాల్ట్ కనెక్షన్ ఉంటుంది. 1 సెకండ్. ఇక్కడ ఈ ఇన్స్టెన్స్కి బై డిఫాల్ట్ లోకల్ కనెక్టివిటీ ఉంటుంది. ఓకే, లోకల్ రౌట్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ విపిసి అయితే ఓకే, విపిసి సిఐడార్ అక్కడ ఇవ్వాల్సి వచ్చేది పీరింగ్లో. ఓకే, ఇక్కడ నో ప్రాబ్లం గైస్. ఓకే, లెట్ మీ టెస్ట్ ఇట్. ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ లోకల్ రౌట్ ఉంటుంది. లెట్ మీ గో అండ్ సీ. ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఆర్ ఏబుల్ టు సీ లోకల్ రౌట్ ఈస్ దేర్. మైట్ బి కనెక్షన్ ఈస్ దేర్. ఓకే, కనెక్షన్ ఏదైనా ఫెయిల్ అయితే విల్ ట్రై టు ట్రబుల్ షూట్ దట్. పబ్లిక్ సబ్నెట్ ఆల్సో ఇట్ ఈస్ దేర్ లోకల్ రౌట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆల్రెడీ మనం జెప్ మిషన్కి కనెక్ట్ అయ్యాం. ఐ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ MySQL, రైట్? అది MariaDB ఇన్స్టాల్ చేస్తే చాలు.
లెట్ మీ టేక్ దట్ MariaDB 05 అనుకుంటా. MySQL, okay, sorry. Sudo yum install MariaDB. This is background MySQL only 05. Let me try to install Maria typo. I have Amazon Linux. First you can update MariaDB. Yes. ఇవన్నీ అవసరం లేదు యాక్చువల్గా. First let me update it. YUM లో let me try with DNF. డీబీ కమాండ్స్ కేసు మీరు డాక్యుమెంటేషన్కి వెళ్ళిన దొరుకుతుంది. నేను డైరెక్ట్గా ChatGPT యూస్ చేసి కమాండ్స్ తీసుకుంటున్నాను. Here, okay, I connected to my AWS instance. We launched instance. Then I SSH. Let me try to update the system. Nothing is there to update. Okay, let me try to install MariaDB server. Install MySQL. MySQL అంటే MariaDB కాన్ఫిగరేషన్. MariaDB 05 యాక్చువల్గా. Okay, let me go with DNF. Let me update this package. నేను ఎన్నోసార్లు టెస్ట్ చేశాను వల్ల. Let me try to install directly MySQL server. Now I got the point. Fine guys, ఇక్కడ అవుట్బౌండ్ ట్రాఫిక్ ఫైన్. ఇక్కడ అప్లికేషన్ సర్వర్లో మనం ఇచ్చినటువంటి సెక్యూరిటీ గ్రూప్లో వాట్ ఈస్ ద పోర్ట్ వి ఎనేబుల్డ్? Go to instances. Let me go to security group. Application security with a web server security group. What port we enabled? Only SSH మాత్రం ఎనేబుల్ చేసాం. బట్ ఇంటర్నెట్ గేట్వే రౌట్ టేబుల్ ద్వారా రావాలి.
Okay, first temporal, let me try to give traffic. Let me test it now. అసలు ఆర్గ్యుమెంట్ ఆ రిపోలో లేదు అది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇట్ ఈస్ నాట్ సెక్యూరిటీ గ్రూప్ ఇష్యూ. It is not able to install. నేను టెస్ట్ చేశాను, చాలాసార్లు టెస్ట్ చేస్తుంటాను ఇంతకుముందు బ్యాచ్లో కూడా. ఓకే, డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ MySQL సర్వర్ వోంట్ వర్క్, దెన్ వీ కెన్ డైరెక్ట్లీ ఇలా ఇన్స్టాల్ చేయమంటున్నాడు. వాడికి డిఫరెంట్ అర్థమైంది, ఇవన్నీ ఎందుకులే. ఇవి మీరు డాకర్ అయినా ఏది వాడినా ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. కంటైనర్గా స్టార్ట్ చేసి అక్కడి నుంచి అయినా SSH చేయొచ్చు, ఎలా చేసినా నో ప్రాబ్లం. లెట్ మీ ట్రై టు త్రూ ది స్టెప్స్. Downloading is done, then let me check the repos which he added. Okay, repos add in external ga. You should see like that MySQL community. Yes, we are seeing. Let me try to install this MySQL community server. మనం రిపోన్ అడిషనల్గా మనం యాడ్ చేసుకున్నాం. ఫెయిలింగ్ అని వస్తుంది. జస్ట్ 2 minutesలో ఇన్స్టాల్ అయ్యేది గైస్, మొత్తం సెటప్ అయిపోయేది కూడా. అంటే CLI నుంచి కనెక్ట్ అవ్వడానికి, బట్ why it is throwing issues. ఆ జీపీజీ కీ ఇష్యూ రావు ఫిక్స్కి, దిస్ ఇస్ ద కమాండ్. మీరు డైరెక్ట్గా MariaDB 05 ఇన్స్టాల్ చేస్తే అవుతుంది గైస్, మీరు ఒకసారి చెక్ చేయండి మీ సైడ్ నుంచి కూడా. తర్వాత లెట్ మీ ట్రై టు రీఇన్స్టాల్ దిస్ సర్వర్. అవుట్బౌండ్ ట్రాఫిక్ కంపల్సరీ ఉంటుంది. sudo yum ఇందాక నేను Maria 05 అని ఇచ్చినట్టున్నా గైస్.
ఓకే, మరియా DB05. ఓకే, MySQL డైరెక్ట్ కమాండ్ ఇది. ఇందాక ఇప్పుడు అన్నీ చేసినన్ని అవసరం లేదు. లెట్స్ సి. ఇప్పటి వరకు మీరు ఏదైతే రన్ చేశారో అవన్నీ అవసరం లేదు. డైరెక్ట్గా ఇది కూడా మ్యాచ్డ్ అవడం లేదు. మరియా నేను టెస్ట్ చేశాను సార్. వై ఇట్స్ నాట్ ఏబుల్ టు. వన్ 105 ఇచ్చాను. ఐఎమ్ డూయింగ్ సేమ్, బట్ ఇట్ ఈస్ టెల్లింగ్ సేమ్ కమాండ్స్. ఒక్కోసారి చాట్ జీపీటీ మనల్ని ఏం చేస్తుంటే అక్కడక్కడే తీపిస్తూ ఉంటుంది. దెన్ గో విత్ జెమినీ ఆర్ క్లౌడ్. ఓకే, క్లౌడ్కి వెళ్ళినా కానీ యూ విల్ గెట్ ఇట్ సమ్ ఆన్సర్ బెటర్ టు చాట్ జీపీటీ. ఇంత టైం ఉంది, జస్ట్ 2 minutesలో ఇన్స్టాల్ అయిపోద్ది జనరల్గా. వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ గో టు ఈ ఇన్స్టెన్స్లో మనం ఈ కాన్ఫిగరేషన్ సెటప్ చేసినట్టు. లెట్ మీ టేక్ అనదర్ డమ్మీ ఇన్స్టెన్స్ గైస్. DB Amazon Linux is fine. Go with Red Hat. Micro is fine. This is just jump host. Here let me connect and select an VPC that to be there in public subnet on public IP to do SSH. Here let me select applications that web server security group. Launch an instance. Let me try to use paid one guys. 1 second, I am logging in. One second guys. Okay. Please give me steps to install MySQL in Amazon Linux machine. Okay, already I connected. Let me exit from this instance. Let me do with new instance guys. అక్కడ configuration అంతా clean up చేయలేదు. Let me go and try to connect to my instance. Take this, come here and SSH. Type the confirmation message. Clear the screen. Okay, I did the SSH. Let me update. Same commands only it is also. Once update is done, let me try to install the MySQL server. Here default we are using sudo, right? Sudo యూస్ చేస్తున్నాం కదా.
It is updating. Wait. I think it is going to MySQL server, not MySQL. Let me try directly MySQL package sudo yum install. No, it is not matching. ఇలా ప్యాకేజే లేదంటున్నాడు ఎందుకని. ఫైల్స్ హాట్ అయ్యిండు. ఈ దీంట్లో ఎంత అప్గ్రేడ్ చేసినా అవడం లేదు. నేను ఎస్టర్డే ఓన్లీ టెస్టెడ్ గైస్, నిన్న టెస్ట్ చేశాను నేను. Let me go with Ubuntu mission. Two minutes guys, last attempt, లేకపోతే నేను ఇలానే ఉంచి రేపు మార్నింగ్ చూపిస్తాను. Let me go to security group. Let me select my VPC. Web server security. Let me go to here. Let me try to SSH. Let me install my MySQL client. It is installing. Okay, after then you can use your endpoint to username and password. Direct endpoint నీకు తెలుసుంటే ఇవ్వండి. Okay, what I need to do? MySQL. Okay, hyphen h అంటే endpoint ఇవ్వాలి. hyphen h. What is that our endpoint? rds dot kkdevops b7 dot online space hyphen u username is admin, then hyphen p, type enter. It will ask password of your database vision 2025. Yes, I connected to MySQL. Are you able to see? Understood? Here you need to use CLS. No. /q అంటే క్విట్ అనుకుంటాను. CLS ఫంక్షన్ MySQLలో no short name is short form guys.
Yes. Okay, we need to use clear only. CLS. ఇలా డైరెక్ట్గా here like this. Yes. MySQL. ఓకే, నో ప్రాబ్లం. షార్ట్ కట్ అయితే ఉంటుంది గైస్ ఖచ్చితంగా /q. అది గుడ్ బై అది. ఓకే, ఎగ్జిట్ అవ్వడం అది. చూడండి, చిన్న చిన్న షార్ట్ కట్స్ గుర్తుండవు మనకి. అది డైలీ మీరు దీని మీద కమాండ్స్ కానీ హిట్ చేస్తుంటే Ctrl+L గైస్. Ctrl+Shift+L. Okay, Ctrl+Shift+L. Okay, fine. If you want to see that show databases, all databases, if you want to use previous ఆర్డర్ మేనేజ్మెంట్ ఉంది, ఆర్డర్ మేనేజ్మెంట్ యూస్ చేయొచ్చు. నవ్వు మీరు ఆర్డర్ మేనేజ్మెంట్లో ఏడి రికార్డ్స్ ఇందాక రన్ చేసిన కమాండ్స్, సిమిలర్ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్ మేనేజ్మెంట్ టేబుల్. ఎస్, యూ కెన్. సారీ, టేబుల్ నేమ్ ఈస్ యూజర్స్. ఎస్, ఆర్డర్ మేనేజ్మెంట్లో మీరు ఇన్సర్ట్ చేసినటువంటి యూజర్స్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం చూడొచ్చు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఏ టేబుల్స్ ఉన్నాయో చూడాలంటే షో టేబుల్స్. షో టేబుల్స్ కమాండ్ చూస్తే ఆటో మేనేజ్మెంట్లో ఈ డేటాబేస్లో ఈవెంట్ టేబుల్స్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్. ఇలా మల్టిపుల్ టేబుల్స్ క్రియేట్ చేసి ఈరోజు ప్రాక్టీస్ చేయండి. టుమారో విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ అనదర్ రిప్లికేషన్, డేటా రిప్లికేషన్, రీడ్ రైట్ ఆపరేషన్స్ వాటి గురించి మనం డిస్కస్. ఓకే, ఎనీ డౌట్స్ గైస్, ప్లీజ్ లెట్ మీ నో. ఎస్, ఎస్ హరీష్. ఐఎమ్ నాట్ హియరింగ్. ఎస్ సుగు, యూ రేజ్డ్ హ్యాండ్. యా, హాయ్ ప్రశాంత్. Hi. సో స్మాల్ డౌట్స్. ఇక్కడ మనము EC2 మెషిన్స్ కి కనెక్ట్ అయినట్టు SSM యూజ్ చేసి అలా మనం ఈ RDS డేటాబేస్ కనెక్ట్ అవ్వలేమా? అలా సపరేట్ మన ఇన్స్టెన్స్ ఇక్కడ మన గో టు డేటాబేసెస్, ఇక్కడ మనకు సపరేట్గా ఇక్కడ ఎక్కడ చూపించడం లేదు కదండి, కనెక్ట్ అయ్యే ఆప్షన్ కూడా లేదు. మీరు చెప్పేది SSM రోల్ అసైన్ చేసే కదా, యా యా, అట్లా అలా ఏం లేదు. లేదు అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా ఐడెంట్ పాయింట్ కమాండ్స్ ఇచ్చున్నాడు, ఒకసారి చూడండి. లెట్ మీ గో బ్యాక్ టు ఎనీ ప్రోగ్రామింగ్ సంబంధించి లైనక్స్. నో, మనం థర్డ్ పార్టీ టూల్స్ కానీ లేదనంటే జంప్ హోస్ట్ నుంచి ఎండ్ పాయింట్ తీసుకొని కనెక్ట్ అవ్వాలి. లేదనుకుంటే లెట్ మీ గో టు క్లౌడ్ షెల్. లెట్ మీ ఓపెన్ దిస్. ఇట్ ఈస్ ఇంటర్నెట్ యాక్సెస్ గేట్వే, ఇట్ ఈస్ డిసేబుల్డ్. ఐఎమ్ అథెంటిక్. ఓకే, లెట్ మీ లాంచ్ అండ్ క్లౌడ్ షెల్. ఓకే, దిస్ ఈస్ మై ఎండ్ పాయింట్. పాస్వర్డ్ ఇట్ ఈస్ ఆస్కింగ్. న్యూ ఎన్విరాన్మెంట్ నేమ్ unique use AWS cloud shell. Okay, name must be okay. This is test cloud shell. It will ask the password. మీరు ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకుని ఉండాలి. Unable to create a test environment. Your account verification is in progress. It may take up to 2 days to account to verify. ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. షెల్ ఉంది కదా, క్లౌడ్ సెల్ ద్వారా. ఎండ్ పాయింట్ ద్వారా కాకుండా CLI కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యి చేయొచ్చు. 2 to 3 days పడుతుంది అని చెప్తున్నాడు. 2 days. ఓకే, ఓకే, సెకండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ
త్రూ పబ్లిక్ సబ్నెట్ నుంచి కాకుండా సో Hmm. నా ఆన్ ప్రిమైస్ నుంచి నేను కనెక్ట్ అవ్వడానికి మనకు ఇంకొక అప్పుడు వే లేదా? సైట్ టు సైట్ విపిఎన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే. సపరేట్ విపిఎన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఆన్ ప్రైమ్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. ఓ సెటప్ డిఫరెంట్ సెటప్ అది. ఓకే. సో వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే పారామీటర్ చేంజ్ ఉంది కదా, పారామీటర్ చేంజ్ చేయాలంటే మళ్ళీ మనం అక్కడ డేటాబేస్ లోకి వెళ్ళి అక్కడ మాడిఫై చేయాల్సిందేనా? సో నో, మీరు డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటే చేంజ్ చేయలేరు. ఓకే, మనం ఓకే కస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాము, మీరు తర్వాత కస్టమ్ మాడిఫై సెలెక్ట్ చేయాలంటే. చేసుకుంటే మీరు తర్వాత మాడిఫై చేసుకోవాలనుకుంటే యూ కెన్ గో టు యువర్ గ్రూప్. ఆ గ్రూప్ను సెలెక్ట్ చేసుకొని అక్కడ మాడిఫై ఆప్షన్ ఇక్కడ టాప్లో వస్తుంది. ఈ ఆప్షన్ మాడిఫై చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. ఓకే. అదంతా డీబీ టీమ్ ఇన్వాల్వ్ అవ్వాలి యాక్చువల్గా ఈ చేంజెస్ చేయాలంటే. ఓకే. ఓకే. ఇంకోటి ఏంటంటే మా దాంట్లో ఈ క్లౌడ్లో ఉన్న డీబీ కాదు, మనం పాడుగానే డిప్లాయ్ అయిపోయి ఉంటుంది డేటాబేస్లన్నీ. ఫిల్మ్ చాట్ ద్వారానా లేకపోతే స్టేట్ఫుల్ సెట్? స్టేట్ఫుల్ సెట్ ఉంటుంది. ఓకే. ఓకే. అదే స్టేట్ఫుల్ సెట్ ఏదైనా కానీ మన హెల్ప్ ద్వారానే డిప్లాయ్మెంట్స్ అలానే చేస్తాడు. ఓకే. బట్ బ్యాక్గ్రౌండ్ ఎస్టిఎస్ ఆబ్జెక్టే. యా. యా. ఈవెన్ క్యూబర్నెటీస్ నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుంది డీబీ వాళ్ళకి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ ప్రశాంత్. ఫైన్.